This conference will now be recorded. So in the last class, we discussed about the class structure, inheritance, and inheritance examples. Today we will see about the properties. And we already discussed about what is a property and what is the relation with the class and properties. As per the object-oriented terminology and design, class is nothing but a logical representation of the data. Class is having two types of data. One is properties, another one is functions. Always properties are used to initialize the data, always properties are used to hold the data. In a class, only properties can contain the data. Always functions are having the logic. Always functions are having the logic. So once you created an object, whatever the properties you defined for your class, it will have some default data or some default memory will be allocated to those properties. So similarly in Pega, here also we need to create the properties to capture the data, to hold the data, to initialize the data. చూడండి, స్లోగా మీరు గుర్తుపెట్టుకోండి డిజైన్ మనం ఎలా ఫాలో అవుతున్నాము. మనం ఏమో కూడా ఇష్టం వచ్చినట్లు ఏదో ఎలా పడితే అలా ఏ రూల్ పడితే ఆ రూల్ క్రియేట్ చేయట్లా. ఫస్ట్ నేను అప్లికేషన్ డిజైన్ చేసుకున్నా, దానికి కావలసిన ఆర్టిఫాక్ట్స్ అన్ని డిజైన్ చేసుకుంటున్నా, దానికి కావలసిన స్ట్రక్చర్ అంతా డిజైన్ చేసుకుంటున్నా, తర్వాత దానికి కావలసిన డేటా మోడల్ అంతా డిజైన్ చేసుకుంటున్నా. నేను ఎలా చెప్తున్నా కూడా మీరు ఆ సీక్వెన్స్ అర్థం చేసుకోండి. అంటే ఫస్ట్ అప్లికేషన్ క్రియేట్ చేశాడు, అప్లికేషన్ క్రియేట్ చేయడానికి ముందు కావాల్సినవన్నీ మనకి కవర్ అయిపోయినాయి. తర్వాత అప్లికేషన్ క్రియేట్ చేసిన తర్వాత దాంట్లో ఉండే టెర్మినాలజీస్ కావాల్సినవన్నీ మనం డిస్కస్ చేసుకున్న తర్వాత మనకి స్ట్రక్చర్ అంతా క్రియేట్ అయిపోయింది. స్ట్రక్చర్ అంతా క్రియేట్ అయిపోయిన తర్వాత నువ్వు డిసైడ్ చేసుకోవాలి, నీకున్న బిజినెస్ లాజిక్ ని బట్టి, నీకున్న బిజినెస్ ఫంక్షనాలిటీస్ ని బట్టి నేను ఎడిషనల్ క్లాసెస్ ఏమైనా క్రియేట్ చేసుకోవాలా లేదా. ఎడిషనల్ క్లాసెస్ ఓకే, నీకు కావాల్సిన క్లాసెస్ అన్ని నువ్వు క్రియేట్ చేసుకున్నావు. తరువాత నీకు రిక్వైర్మెంట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వేం చేశాడు, నీకు ఇచ్చిన రిక్వైర్మెంట్ లో యూజర్ లాగిన్ ఇంటూ ది అప్లికేషన్. ఓకే, ఆ లాగిన్ ఫంక్షనాలిటీ నువ్వేం చేయవు, ఆల్రెడీ మనకి పెగాలో లాగిన్ ఫంక్షనాలిటీ ఉంది. తర్వాత ఈ కెన్ అప్లై ఫర్ ఏ పర్సనల్ లోన్. సో పర్సనల్ లోన్ అన్నాడు అనుకుందాం. అనుకుంటే పర్సనల్ లోన్ అంటే ఓకే, ఇక్కడ మెయిన్ ఎంటిటీ ఒక పర్సనల్ లోన్ అంటే నా దగ్గర పర్సనల్ లోన్ కి సంబంధించిన క్లాస్ లేదు, నేను ఒక పర్సనల్ లోన్ కి సంబంధించిన క్లాస్ క్రియేట్ చేసుకోవాలి. క్లాస్ అంటే ఇది కంపల్సరీగా కాంక్రీట్ క్లాస్, ఎందుకంటే దీనికి పర్సనల్ లోన్ రిక్వెస్ట్లు అన్ని ఉంటాయి కాబట్టి. సో అలా నీ యొక్క బిజినెస్ లాజిక్, బిజినెస్ ఫంక్షనాలిటీస్ కి సంబంధించి ఉన్న క్లాసులతో మేనేజ్ చేయగలవా, లేకపోతే కొత్త క్లాసులు క్రియేట్ చేసుకోగలవా, చేసుకోవాలా. అలాంటప్పుడు నువ్వు కొత్త క్లాసులు క్రియేట్ చేస్తున్నావు. తర్వాత వాడేమంటాడు, సో ఆఫ్టర్ యూజర్ లాగిన్ అప్లై ఫర్ ఏ పర్సనల్ లోన్, యూజర్ షుడ్ ఎంటర్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, ఆధార్ నెంబర్ అండ్ ఎక్సెట్రా, దెన్ క్లిక్ ఆన్ సబ్మిట్. సో హియర్ బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ యూ నీడ్ టు ఐడెంటిఫై. ఇదంతా డేటా మోడల్. అంటే ఏదైనా సరే మీ రిక్వైర్మెంట్ ఒక డేటా మోడల్ ఉంటుంది. అంటే డేటా మోడల్ ఈజ్ నథింగ్ బట్ డేటాబేస్ డిజైన్ అంటారు యాక్చువల్ గా. కానీ మన డేటాబేస్ డిజైన్ అంటే మనం ఏదో డైరెక్ట్ గా డేటాబేస్ లో మనమేం డిజైన్ చేయము. ఎవ్రీథింగ్ వీ క్యాన్ డూ ఇట్ ఫ్రమ్ ది పెగా, ఎవ్రీథింగ్ వీ కెన్ డూ ఇట్ ఫ్రమ్ ది పెగా, ఈవెన్ డేటాబేస్ అయినా. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది డేటా మోడల్. డేటా మోడల్లో వీడు ఏ ఫీల్డ్స్ ని క్యాప్చర్ చేయమని అడుగుతున్నాడు అంటే అక్కడ ఫస్ట్ నేమ్ అన్నాడు. సో వీటన్నిటికీ మనం ఒక ప్రాపర్టీస్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఈ ప్రాపర్టీస్ నువ్వు ఏ క్లాస్ లో క్రియేట్ చేసుకోవాలి, నువ్వు అనుకుంటావు యాజ్ పర్ నాలెడ్జ్ ప్రకారం పర్సనల్ లోన్ అనుకుంటావు. కానీ నువ్వు పర్సనల్ లోన్ లో క్రియేట్ చేసుకో, ఎవరు అబ్జెక్షన్ చేయరు. కానీ నువ్వు రీయూజబిలిటీ మెయింటైన్ చేయాలనుకుంటున్నావు అనుకో, రేపు ఇంకొక లోన్ వచ్చినా కూడా పర్సనల్ లోను, ఇప్పుడు రేపు హోమ్ లోన్ వచ్చినా కూడా ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, ఆధార్ ఉంటాయి కాబట్టి వీటిని నేను కావాలనుకుంటే వర్క్ క్లాస్ లో క్రియేట్ చేసుకుంటాను. రేపు ఇంకొక లోను వర్క్ పైన, ఇప్పుడు పర్సనల్ లోన్ వచ్చింది, రేపు వర్క్ పైన హోమ్ లోన్ రావచ్చు. అదే వర్క్ క్లాస్ లో క్రియేట్ చేసుకుంటే ఎవరైనా రీయూజ్ చేసుకోవచ్చు.
అదేంటి మీరు మాకు వర్క్ క్లాస్ లో క్రియేట్ చేసుకోమని చెప్పారు, ఆల్ ద ప్రాపర్టీస్ షుడ్ బి క్రియేటెడ్ ఇన్ ది డేటా మోడల్ కదా, డేటాబేస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ డేటా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ కంపల్సరీగా డేటా క్లాసుల్లో కదా అంటే ఎస్, డేటా క్లాసుల్లో అయినా క్రియేట్ చేసుకోండి, వర్క్ క్లాసులో అయినా క్రియేట్ చేసుకోండి, కానీ గుర్తుపెట్టుకోండి ఇది ఈ మీ యొక్క వర్క్ ఆబ్జెక్ట్ కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కాబట్టి మీరు వర్క్ క్లాస్ లో క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే డేటా క్లాసుల్లో క్రియేట్ చేస్తున్నారు అనుకోండి మళ్ళీ ఎక్స్ప్లిసిట్ గా వర్క్ క్లాస్ లో కూడా రిఫర్ చేయాల్సి ఉంటుంది ఎక్స్ప్లిసిట్ గా. ఓకే, సో మనకు అంతా పోను డిజైన్ లెవెల్ అర్థమవుతుంది నేను చెప్పిన పాయింట్లు. అంటే స్లోగా నేను ఏ విధంగా ఒక రిక్వైర్మెంట్ ని ఒకవేళ రిక్వైర్మెంట్ ఇస్తే నేను ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఏ రూల్ ఎప్పుడు క్రియేట్ చేసుకోవాలి, ఒక డిజైన్ దగ్గర నుంచే వస్తున్నా ఇప్పటి నుంచే ఒక డిజైన్ దగ్గరికి వస్తున్నా, అప్లికేషన్ డిజైన్ క్రియేట్ చేస్తున్నా, క్లాస్ స్ట్రక్చర్ అయిపోయింది, నా డేటా మోడల్ డిజైన్ చేస్తున్నా, డేటా మోడల్ డిజైన్ చేయాలంటే ప్రాపర్టీస్ క్రియేట్ చేయాలి. నౌ సిమిలర్లీ నౌ I'm going to create the properties. So log in into your SBank portal. Now what is your class? Already assuming you have created a one class. లేదు నేను క్లాస్ క్రియేట్ చేసుకుంటున్నానండి. కానీ అందరూ ఇలానే చేస్తారంటే ఇలా చేయరు. క్లాస్ మనం క్రియేట్ చేసుకోవాలంటే నా దగ్గర 2 ఆన్సర్లు ఉన్నాయి, ఎస్ అంటాను ప్లస్ నో అంటాను. నో అని ఎందుకు అంటాను, డిఫాల్ట్ గా మనకు పెగాలో ఒక కేస్ ఉంది, కేసెస్ కాన్సెప్ట్ ఉంది, కేస్ మేనేజ్మెంట్ అంటారు. ఆ కేస్ క్రియేట్ చేసేటప్పుడే క్లాస్ కూడా ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతుంది. కానీ అందుకే నేను చెప్పింది, పెగా చెప్పినట్టుగా నువ్వు డెవలప్మెంట్ చేస్తే నువ్వు ఒక క్లాస్ కూడా క్రియేట్ చేసుకోవాల్సిన పని ఉండదు. బట్ యు నీడ్ టు అండర్స్టాండ్ హౌ టు క్రియేట్ ఎ క్లాసెస్ అని, నువ్వు అర్థం చేసుకోవాలి. లేకపోతే చూడండి, కేస్ మేనేజ్మెంట్ వరకు నేను క్లాస్ క్రియేట్ చేయడం చెప్పకుండా ఉండాలా, కాదు కదా. సో ఇప్పుడు నేను నాకు అనవసరం కేస్ మేనేజ్మెంట్ ఉంటుందా లేదా అనేది, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం గురించి మాట్లాడుతున్నాను. ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం ఇస్ నథింగ్ బట్ ఒక ఇన్స్టాన్స్ క్రియేట్ చేయడం. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానో చూడండి, పర్సనల్ లోన్. మీరు ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఓకే అంటే క్లాస్ ఒకటి ఉండాలి, ఏదైనా ఒక రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు ఉన్న క్లాసులను యూజ్ చేసుకుంటే ఉన్న క్లాసుల్లో స్టోర్ చేసుకోండి. మీ ఇన్స్టెన్సెస్ అన్ని నేనేం అభ్యంతరం చెప్పట్లేదు, మీరు డిఫరెన్షియేట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఇది పర్సనల్ లోన్ అని, మీరు డిఫరెన్షియేట్ చేయడం కోసం నేను క్లాస్ క్రియేట్ చేసుకుంటున్నాను. నౌ యాజ్ యూజువల్లీ దిస్ ఈజ్ ఎ కాంక్రీట్ క్లాస్. ఆ కీ పాయింట్ ఆ లింక్ అర్థం చేసుకుంటే పెద్ద కష్టమేం కాదండి. ఎందుకంటే లేకపోతే తర్వాత నేను ఎట్లా క్రియేట్ చేయాలి, నేను ఏం చేయాలి, ఎక్కడి నుంచి క్రియేట్ చేయాలి అనేది మీరు కంగారు పడాల్సి వస్తుంది. నేను ఎక్కడి నుంచి క్రియేట్ చేయాలి, నేను ఏం చేయాలి అనేది మీకే అర్థం కాని పరిస్థితి వస్తుంది. అందుకే మొదటి నుంచే జాగ్రత్తగా ఏం చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నారు, ఏదైనా సరే ఫస్ట్ ఏం చేయడం అనేది కాదు, అసలు ఎందుకు అనేది అర్థం చేసుకోండి. సో ఇక్కడ కాంక్రీట్ క్లాస్ క్రియేట్ చేసుకున్నాను. నౌ ఈజ్ ఏ క్లాస్ గ్రూప్ బిలాంగ్స్ టు నా డస్ నాట్ బిలాంగ్స్ టు నా, యువర్ విష్. ఈ క్లాస్ గ్రూప్ నేను ఏం చేస్తానంటే ఈజ్ ఏ క్లాస్ గ్రూప్, దీని పర్సనల్ ఇన్స్టెన్సెస్ ఓన్లీ దీంట్లోనే ఉండేటట్టు మెయింటైన్ చేసుకోవాలనుకుంటున్నాను. ఓకే, PYID యాజ్ యూజువల్లీ. ఓకే, ఈ డిజైన్ మీకు రావాలి, ఇంకా నేను మళ్ళీ చెప్పను ఇంకా, ఎందుకంటే ప్రతిసారి ఎవరు చెప్పరు నువ్వు ఈజీ క్లాస్ గ్రూప్ మెయింటైన్ చేస్తావా అని. నువ్వు డిజైన్ చేసి చూపించు, ఈ LSA ఓకే చేస్తే ఓకే చేస్తాడు, లేదు సురేష్ మనం కూడా ఈ ఇన్స్టెన్సెస్ కూడా దాంట్లోనే మెయింటైన్ చేద్దాము అన్నాడు అనుకోండి, దెన్ మూవ్ యువర్ క్లాస్ ఈస్ చేంజ్ టు ది బిలాంగ్స్ టు క్లాస్ గ్రూప్. పెద్ద చేంజ్ కాదు. నౌ గో టు ది హిస్టరీ. నౌ ఆల్రెడీ కొన్ని అడ్వాన్స్డ్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాము, ఇలా ప్రోహిబిట్ రూల్స్ ఇన్స్టెన్సెస్ గురించి. నౌ జనరల్, క్లిక్ ఆన్ సేవ్. Now see this is the table. Okay, done. Now data model. ఇప్పుడు నేను డేటా మోడల్ గురించి మాట్లాడుతున్నాను. ఈ డేటా మోడల్ అనేది ఎక్కడ క్రియేట్ చేసుకుంటారు, మీ ఇష్టం అండి.
రీయూజబిలిటీ ఉందో లేదో ముందుగానే ఆలోచించుకోండి. లేదు ఈ ఒక్క క్లాస్ కు సంబంధించిన డేటా అనుకుంటే ఇక్కడే క్రియేట్ చేసుకోండి ఈ క్లాస్ కి. నో వాట్ ఈస్ యువర్ క్లాస్ నేమ్? ఇదిగోండి పర్సనల్ లోన్. నేను క్లిక్ ఆన్ దీని మీద క్రియేట్ చేసుకుని అనుకోండి, ఆటోమేటిక్ గా క్లాస్ నేమ్ అక్కడ పాపులేట్ అవుతుంది. డేటా మోడల్, సి దిస్ రూల్ నేమ్ ఈస్ ప్రాపర్టీ రూల్. రూల్ నేమ్ ఈస్ ఎ ప్రాపర్టీ రూల్ ఇన్ Pega. Now description, first name. ఒకవేళ ఈ ఇన్హెరిటెన్స్ పాత్ లో కనుక ఈ ప్రాపర్టీలు ఆల్రెడీ ఉంటే బెటర్ గో అండ్ రీయూస్. అదేంటి, ఈ ప్రాపర్టీ అనేది ఈ క్లాస్ కు సంబంధించింది కదా, ఈ వర్క్ ఆబ్జెక్ట్ కు సంబంధించింది కదా అనేది ఏమి ఉండదు అక్కడ. ఎక్కడైనా సరే ఈ ప్రాపర్టీ అనేది, ఇప్పుడు మీరు క్రియేట్ చేస్తున్న ప్రాపర్టీ అనేది మీ యొక్క కరెంట్ క్లాస్ కు సంబంధించిన ఇన్హెరిటెన్స్ పాత్ లో ఉంటే, దాని యొక్క ఇన్హెరిటెన్స్ పాత్ లో ఉంది అంటే ఎక్కడ ఉంటుంది, దాని యొక్క పేరెంట్ క్లాసుల్లో మాత్రమే ఉంటుంది. సో అట్లాంటప్పుడు మీకు సిస్టమ్ వార్నింగ్ త్రో చేస్తుంది. చూడండి, మనకు ఆల్రెడీ ఫస్ట్ నేమ్ క్రియేట్ చేస్తే చూడండి, ఏ ప్రాపర్టీ ఆఫ్ దిస్ నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఫర్ ది chosen applies to class. It is either inherited from a parent class or in a different rule set than the one chosen. Different rule set అంటే 010101 లో ఉండొచ్చేమో. Duplicate property definition can negatively impact on the system performance. Do you want to create anyway? Yes, అయినా నేను ఫోర్స్ఫుల్ గా క్రియేట్ చేసుకుంటున్నా, బట్ దట్ ఈస్ నాట్ సజెస్టబుల్. ఆల్వేస్ గో అండ్ యూస్. ఇదిగోండి, ఇంకా నా యొక్క కరెంట్ క్లాస్ లో రాలా. కరెంట్ క్లాస్ లో రావాలి అంటే ఓల్డ్ అని అప్లై చేయాల్సిందే. ఎందుకంటే ఓల్డ్ అంటే డేటాబేస్ నుంచి తీసుకొస్తుంది. ఎందుకంటే ఇండెక్సింగ్ టేబుల్లోకి ఇంకా వెళ్ళలా. ఇది మీరు క్రియేట్ చేసింది, కొత్తగా క్రియేట్ చేసింది. ఇది చూడండి, వేర్ ఈస్ ద ప్రాపర్టీ, ఫస్ట్ నేమ్. ఇది వెహికల్ వర్క్ క్లాస్ లో ఉంది. వెహికల్ వర్క్ క్లాస్ లో ఉంది ఆల్రెడీ. మిగిలినవన్నీ వాళ్ళ యొక్క స్ట్రక్చర్ డిఫరెంట్ గా ఉంది. వర్క్ క్లాస్ లో ఉంది కాబట్టి నిన్ను అడుగుతున్నాడు యూజ్ వర్క్ క్లాస్ అని, ఎందుకు మళ్ళీ కొత్తగా క్రియేట్ చేస్తావని. సరే, మీరు ఏదో కొత్తగా క్రియేట్ చేశారనుకుందాం. ప్రాపర్టీ, సో ఏంది సేవ్ చేసేసాను. ఓకే, దిస్ ఈస్ ద ప్రాపర్టీ రూల్ క్రియేషన్ ఇంటర్ఫేస్. క్లాస్ క్రియేషన్ రూల్ ఇంటర్ఫేస్ డిఫరెంట్ గా ఉంది, ప్రాపర్టీ రూల్ క్రియేషన్ ఇంటర్ఫేస్ డిఫరెంట్ గా ఉంది. అలా పెగాలో ఉండే ప్రతి రూల్ క్రియేషన్ ఇంటర్ఫేస్ డిఫరెంట్ గా ఉంటుంది. ఒక హిస్టరీ మాత్రం ఎప్పుడు కామన్ గా ఉంటుంది. ఈ స్పెసిఫికేషన్స్ ఉంటుంది. స్పెసిఫికేషన్స్ అంటే ఏ బిజినెస్ రిక్వైర్మెంట్ కి సంబంధించింది. ఒక రకంగా క్లాస్ లో ఏం లేదు, చూడండి, ఇది ఏ బిజినెస్ రిక్వైర్మెంట్ కి సంబంధించింది, ఏ బిజినెస్ స్పెసిఫికేషన్ లో సంబంధించింది. సో ఇవన్నీ కొంచెం సేపు పక్కన పెట్టండి. నెక్స్ట్ కమింగ్ టు ది జనరల్. నౌ నేను క్లోజ్ చేసుకుంటున్నాను, ఇంకొక ప్రాపర్టీ క్రియేట్ చేస్తాను. క్లిక్ ఆన్ క్రియేట్ డేటా మోడల్ ప్రాపర్టీ. ఇక్కడ నుంచి క్రియేట్ చేస్తేనేమో క్లాస్ నేమ్ వస్తుంది, ఇక్కడ నుంచి క్రియేట్ చేస్తేనేమో క్లాస్ నేమ్ రాదు. డేటా మోడల్ ప్రాపర్టీ. మరి ఇక్కడ నుంచి క్రియేట్ చేస్తే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నుంచి క్రియేట్ చేస్తే గో టు ద డేటా మోడల్ రికార్డ్స్ లో నుంచి ప్రాపర్టీ. ఇవన్నీ ఆల్రెడీ ఉన్న సిస్టమ్ లో ఉన్న ప్రాపర్టీస్. నువ్వు కొత్త ప్రాపర్టీ ఒకటి క్రియేట్ చేస్తున్నావు, క్రియేట్. ఇక్కడేంటి రూల్ ఓబీజే ప్రాపర్టీ అని వచ్చింది. ఈ క్లాస్ ఎందుకు వచ్చింది ఇక్కడ నుంచి క్రియేట్ చేస్తే? మాకేమో ఇక్కడి నుంచి క్రియేట్ చేస్తేనేమో ఇది ఎందుకు వచ్చింది? ఎస్, నేనేం చెప్పాను, పెగాలో మీరు క్రియేట్ చేసే ప్రతి రూల్ కూడా ఒక క్లాస్ కి ఇన్స్టెన్సే. పెగాలో మీరు క్రియేట్ చేసే ప్రతి రూల్ కూడా ఒక క్లాస్ కి ఇన్స్టెన్స్ లాగే పనిచేస్తుంది. అంటే మీరు క్రియేట్ చేసిన ప్రాపర్టీ అనేది ఏ క్లాస్ కి ఇన్స్టెన్స్ గా పనిచేసింది? రూల్ ఓబీజే ప్రాపర్టీ అనే ఒక టాప్ లెవెల్ క్లాస్ కి ఇన్స్టెన్స్ గా పనిచేస్తుంది. అందుకే అక్కడ ఇది డిఫాల్ట్ గా వచ్చేసింది, అందుకే అది ఇక్కడ పాపులేట్ అయింది, రూల్ ఓబీజే ప్రాపర్టీ అనేది. అర్థమైందా?
మీరు ఎప్పుడైనా ఈ క్లాస్ మీద క్లిక్ చేస్తే ఈ క్లాస్ కు సంబంధించిన ఇన్స్టెన్సెస్ ఎలా పాపులేట్ అవుతున్నాయో, ఈ క్లాస్ మీద రైట్ క్లిక్ చేస్తే ఈ క్లాస్ కు సంబంధించిన రూల్ క్రియేట్ చేసేటప్పుడు ఆ క్లాస్ ఎలా పాపులేట్ అవుతుందో, రికార్డ్స్ లోకి వెళ్ళి ఒక పర్టికులర్ దీని మీద క్లిక్ చేస్తే ఈ యొక్క క్లాస్ కు సంబంధించిన ఇన్స్టెన్సెస్ అన్ని వచ్చినాయి. ఏ క్లాస్ ఇది అంటే రూల్ ఓబీజే ప్రాపర్టీ అనే క్లాసు. రూల్ ఓబీజే ప్రాపర్టీ అనే క్లాసు, దానికి సంబంధించిన ఇన్స్టెన్సెస్ ఇవన్నీ. రూల్ ఓబీజే క్లాసు, దానికి సంబంధించిన ప్రాపర్టీస్ ఇవన్నీ. అందుకే సో నేను అక్కడ క్రియేట్ చేస్తే నాకు రూల్ ఓబీజే ప్రాపర్టీ అని వచ్చింది. 1 minute అండి. రూల్ ఓబీజే ప్రాపర్టీ అనే క్లాస్ అందుకే డిపాపులేట్ అయింది. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను, నాకు ఇలా క్రియేట్ చేయడం అవసరం లేదు, ఇక్కడ కంపల్సరీగా మీ క్లాస్ మీరు ఇవ్వాల్సిందే. సో నేను యాజ్ యూజువల్లీ వాట్ ఈస్ మై ఫస్ట్ నేమ్ కదా, లాస్ట్ నేమ్, క్లిక్ ఆన్ క్రియేట్ అండ్ ఓపెన్. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ప్రాపర్టీ అని ఉంది, జనరల్ ట్యాబ్ లో ప్రాపర్టీ టైప్ ఏంటిది ఇక్కడ అంటే మీరు ఈ ప్రాపర్టీలో ఏ టైప్ ఆఫ్ డేటాని మీరు స్టోర్ చేయబోతున్నారు. సో టెక్స్టా, ఇంటీజరా, డెసిమల్ వాల్యూసా, బూలియన్ వాల్యూసా, చూడండి డేట్ వాల్యూసా, డేట్ అండ్ టైం వాల్యూసా, ఇంటీజర్ వాల్యూసా, ఒక పాస్వర్డా, ఎన్క్రిప్ట్ పాస్వర్డ్ అంటే మనకు తెలుసు కదా డాట్ డాట్ డాట్, టెక్స్టా, టైమ్ ఆఫ్ డేనా, ట్రూ ఆర్ ఫాల్సా, ఇవన్నీ అడ్వాన్స్డ్ టైప్లు అంటే జావాకి సంబంధించినవి, ఇవి ఎస్పెషల్లీ పెగాకి సంబంధించినవి. ఇవన్నీ మనకి ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్ లో కూడా ఉంటాయి. డేట్ అండ్ టైము, ఐడెంటిఫైరు అంటే ఒక ప్రాపర్టీలో when you select identifier ఓన్లీ కొన్ని క్యారెక్టర్స్ మాత్రమే స్టోర్ చేసుకోవచ్చు, అన్ని క్యారెక్టర్స్ ఆఫ్ డేటాను మీరు స్టోర్ చేసుకోలేదు. చూద్దాం ఇవన్నీ, ఓకేనా. అంటే నేను ఇక్కడ ఫస్ట్ నేను టెక్స్ట్ స్టోర్ చేసుకున్నాను, దిస్ ఈజ్ నథింగ్ బట్ ప్రాపర్టీ టైప్ అంటారు, దీన్నే డేటా టైప్ అంటారు ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో. నెక్స్ట్ డేటా యాక్సెస్ అంటే మాన్యువల్ అని చూడండి, డేటా యాక్సెస్ టు దిస్ ప్రాపర్టీ, డేటా యాక్సెస్ టు దిస్ ప్రాపర్టీ మాన్యువల్ అని ఉంది. అంటే ఎట్ రన్ టైమ్ వాడే ఇచ్చాడు డిస్క్రిప్షన్, ఎట్ రన్ టైమ్ ద యూజర్ యాడ్స్ డేటా టు దిస్ ప్రాపర్టీ త్రూ ది UI, data transforms and other rules may be required to support this workflow. అంటే డేటా యాక్సెస్, ఈ ప్రాపర్టీకి సంబంధించిన డేటా, ఈ ప్రాపర్టీకి డేటాని ఎలా అసైన్ చేస్తారు, ఎలా స్టోర్ చేస్తారు. అందుకే ఎట్ రన్ టైమ్ ద యూజర్ యాడ్స్ డేటా టు దిస్ ప్రాపర్టీ త్రూ ది UI, ఆర్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ క్రియేట్ సమ్ అదర్ రూల్స్ టు ఇనిషియలైజ్ ద డేటా ఆర్ టు సెట్ ద డేటా.
అది ఒక ఆప్షన్. లేకపోతే మాన్యువల్ ఇది ఆటోమేటిక్ రెఫరెన్స్ టు ఏ క్లాస్ ఇన్స్టెన్స్ లింక్డ్ అని ఉంది. ఆటోమేటిక్ రెఫరెన్స్ టు ఏ క్లాస్ ఇన్స్టెన్స్ లింక్డ్ అంటే ఇది సెలెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది చూడండి. దిస్ ప్రాపర్టీ హోల్డ్స్ ది వాల్యూ ఆఫ్ ది కీ to an operator ID, organization, access group, and other data object that is used to present the data from that object anywhere in the system. ఏమన్నా అర్థమైందా? ఫస్ట్ అర్థమైందా? మాన్యువల్ అంటే ఏంటి, డేటా యాక్సెస్ మాన్యువల్ అంటే ఏంటిది, నువ్వు మాన్యువల్ గా అంటే యూజర్ ఇంటర్ఫేస్ నుంచి కానీ లేకపోతే వేరే రూల్స్ ద్వారా నువ్వు ఆ ప్రాపర్టీకి డేటాని అసైన్ చేస్తావు, డేటా యాక్సెస్. నెక్స్ట్ ఇక్కడ ఆటోమేటిక్ రిఫరెన్స్ టు క్లాస్ ఇన్స్టెన్స్ అంటే ఆటోమేటిక్ రిఫరెన్స్ టు క్లాస్ ఇన్స్టెన్స్ అంటే వేరే క్లాస్ కి సంబంధించింది, వేరే క్లాసుకు సంబంధించిన ఇన్స్టెన్స్. చూడండి, దిస్ ప్రాపర్టీ హోల్డ్స్ ది వాల్యూ ఆఫ్ ఏ కీ. This property holds the value of a key to an operator ID, organization, access group, or other data object that is used to present data from that object anywhere in the system. అంటే ఈ ప్రాపర్టీ ఏం చేస్తుంది, వేరే క్లాసుకు సంబంధించిన ఇన్స్టాన్స్ యొక్క ఐడిని రెఫర్ చేస్తుంది. సో ఇప్పుడు మీరు ఈ ప్రాపర్టీని కాల్ చేశారు అంటే ఎక్కడైనా సరే వేరే క్లాసుకు సంబంధించిన ఇన్స్టాన్స్ ని రెఫర్ చేస్తున్నారు. కావాలంటే ఆ ఇన్స్టాన్స్ అంటే ఆ ఆబ్జెక్ట్ అంటే ఇంకా ఆ ఆబ్జెక్ట్ లో ఉండే అన్ని ప్రాపర్టీస్ మీకు అవైలబిలిటీలో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నానో చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నాను చూడండి. మీ ఇష్టం వచ్చిన వేరే క్లాసుకు సంబంధించిన ఆబ్జెక్ట్ లో రిఫర్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నాను, ఒక క్లాసు డేటా -admin -operator, ఏది డేటా అడ్మిన్ ఆపరేటర్ ఐడి ఈ క్లాస్ తీసుకుంటున్నాను అనుకుందాం. అంటే నా ఆపరేటర్ కి సంబంధించి తీసుకుంటున్నాను. అంటే ఈ నా యొక్క లాస్ట్ నేమ్ అనే సోర్స్ ప్రాపర్టీ లింక్డ్ క్లాస్ కి లింక్డ్ క్లాస్ కి అంటే మీరు ఏదైతే ఇక్కడ క్లాస్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ క్లాస్ కు సంబంధించిన ఇన్స్టాన్స్ ఐడి అంటే ప్రతి క్లాస్ కి నేను ఒక కీ ఇస్తున్నాను చూసారా, ఆ కీ అనేది ఏంటిదంటే py యూజర్ ఐడెంటిఫైయర్. సో కంప్లీట్ గా ఈ ప్రాపర్టీ ఏ ఆబ్జెక్ట్ కి లింక్ అయి ఉంది, ఈ డేటా అడ్మిన్ ఆపరేటర్ ఐడి అనే క్లాస్ ఇన్స్టెన్స్ కి లింక్ అయి ఉంది. మీరు ఎప్పుడైతే ఈ ప్రాపర్టీని కాల్ చేస్తున్నారో ఇండైరెక్ట్ గా ఈ డేటా అడ్మిన్ ఆపరేటర్ ఐడికి సంబంధించిన ఆబ్జెక్ట్ ని మీరు కాల్ చేస్తున్నట్టే, రిఫర్ చేస్తున్నట్టే. ఎందుకంటే ఆబ్జెక్ట్ కి ఈ క్లాస్ ప్రాపర్టీకి లింకింగ్ అలా ఉంది. సో చూడండి కావాలంటే, దిస్ ప్రాపర్టీ హోల్డ్స్ ద వాల్యూ ఆఫ్ key to an operator ID, organization, access group, or other data object that is used to present the data from that object anywhere in the system. To present the data from that object అంటే ఆ వేరే ఆబ్జెక్ట్ కి సంబంధించిన డేటాని మీరు ఏమైనా ఎక్కడైనా సిస్టమ్ లో ఎప్పుడైనా ఎక్కడైనా ప్రెజెంట్ చేయాలి అనుకుంటే యూ కెన్ యూస్ దిస్ ప్రాపర్టీ. ఒక రకంగా చెప్పాలంటే లింకింగ్ అంటారు దిస్ ప్రాపర్టీ. అందుకే ఆటోమేటిక్ రిఫరెన్స్ టు ఏ క్లాస్ ఇన్స్టాన్స్ లింక్డ్. నేను సేవ్ చేస్తున్నాను. ఆటోమేటిక్ అర్థమైందా? సో మీకు ఇంకా క్లియర్ గా అర్థం కావాలంటే చూడండి, నేనేం చేస్తాను, గో టు మై యాప్ అంటాను. ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ వన్ సెక్షన్. రిజిస్ట్రేషన్ ఫామ్ అంటాను. ఇది ఎందుకు క్రియేట్ చేస్తున్నాడో మీకు అనవసరం, నేను ఇంకా అసలు దీని దగ్గరికి రాలేదు. జస్ట్ మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి
నౌ లాస్ట్ నేమ్, ఎప్పుడైతే నేను లాస్ట్ నేమ్ అని కాల్ చేశానో, ప్రాపర్టీని రిఫర్ చేశానో, వెంటనే ఆపరేటర్ టేబుల్, ఆపరేటర్ క్లాసుకు సంబంధించిన ఇన్స్టెన్స్ మీకు రెఫరెన్స్ అవుతుంది. అంటే నువ్వు ఇప్పుడు డైరెక్ట్ గా ఆ క్లాస్ లో ఉండే ప్రాపర్టీస్ నైనా డైరెక్ట్ గా యాక్సెస్ చేసుకోవచ్చు. చూడండి ఏమొచ్చిందో, డాట్ అని పెడితే మళ్ళీ ఏమొచ్చిందో చూడండి. అర్థమైందా? నార్మల్ గా అదే ఫస్ట్ నేమ్ కి రాలేదు, ఎందుకని చూడండి, ఫస్ట్ నేమ్ కి రాలేదు. ఏమన్నా ఉందా ఫస్ట్ నేమ్ కి? రాదు, ఎందుకంటే నువ్వు లింక్ చేసావు, అక్కడ నువ్వు లింక్ చేసావు. సో దీనివల్ల ఏమవుతుంది ఒకసారి చూడండి, క్లిక్ ఆన్ సబ్మిట్, సేవ్ అన్నాను. నువ్వు మళ్ళీ ఎక్స్ప్లిసిట్ గా క్లాస్ నేమ్ కూడా మీరు ఇవ్వాల్సిన పని లేదు, ఎక్స్ప్లిసిట్ గా నువ్వు క్లాస్ నేమ్ కూడా ఇవ్వాల్సిన పని లేదు. నేను ఒకసారి క్లిప్ బోర్డ్ ఓపెన్ చేస్తున్నాను, దీన్ని రన్ కూడా చేస్తున్నాను, రన్ చేసేటప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే ఓకే ఇలా డిస్ప్లే అయింది కదా. గో టు ద క్లిప్ బోర్డ్, వాట్ ఈస్ ద థ్రెడ్ నేమ్, ఇక్కడ థ్రెడ్ నేమ్ రన్ చేసేటప్పుడు ఏ థ్రెడ్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో అదే థ్రెడ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు తెలుసు యూజర్ పేజెస్ అనేవి ఉన్నాయి, ఏంటో తెలియదు, డేటా పేజెస్ అనేవి ఏంటో తెలియదు మీకు, సిస్టమ్ పేజెస్ అంటే ఏంటో తెలియదు, లింక్డ్ ప్రాపర్టీ పేజెస్ అంటే చూడండి, లింక్డ్ ప్రాపర్టీ పేజెస్ అంటే ఏంటో కూడా తెలియదు. లింక్డ్ ప్రాపర్టీ పేజెస్ జనరల్ గా ఇప్పుడు మీరు రిఫర్ చేసిన లింకింగ్ కి సంబంధించినవన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి, లింక్డ్ ప్రాపర్టీ పేజెస్ లో డిస్ప్లే అవుతాయి, లింక్డ్ ప్రాపర్టీ పేజెస్ లో డిస్ప్లే అవుతాయి. దాన్నే ఇప్పుడు ఎక్కడైనా సరే ఒక ప్రాపర్టీని మీరు కాల్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్ రెఫరెన్స్ టు ఏ క్లాస్ ఇన్స్టాన్స్ లింక్డ్ అంటాడు. సో ఇంటర్వ్యూ క్వశ్చన్ లో కూడా అడుగుతుంటాడు, వాట్ ఈస్ మెంట్ బై ది లింక్డ్ ప్రాపర్టీ పేజెస్, దాంట్లో ఏ డేటా ఉంటుంది, ఎప్పుడు డేటా క్రియేట్ అవుతుంది, ఎప్పుడు డేటా క్రియేట్ అవుతుంది కాదు, ఇదిగోండి ఎప్పుడైనా ఏదైనా ఒక ప్రాపర్టీస్ ఆర్ రెఫరింగ్ టు other class instances, whenever you refer this property, then automatically linked property pages will be created in the clipboard. Linked property pages will be, అంటే నువ్వు ఒక రకంగా ఇండైరెక్ట్ గా చెప్పాలంటే జావాలో వేరే క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ని నువ్వు రిఫర్ చేస్తున్నావు, వేరే క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ని నువ్వు రిఫర్ చేస్తున్నావు. ఇది అర్థమైందా? మాన్యువల్ కాకుండా ఆటోమేటిక్ రిఫరెన్స్ టు క్లాస్ ఇన్స్టెన్స్. అక్కడ ఆటోమేటిక్ గా పీవై యూజర్ ఐడెంటిఫైర్ ఎందుకు వచ్చింది ఒకసారి ఓపెన్ చేయండి, డేటా అడ్మిన్ ఆపరేటర్ ఐడి క్లాస్, ఇక్కడ మ్యాజిక్ లో ఉండవు, డేటా అడ్మిన్ ఆపరేటర్ ఐడి ఇదే కదా క్లాసు, ఈ క్లాస్ ఓపెన్ చేయండి, సిస్ అడ్మిన్ క్లాస్, ఇందులో ఇన్స్టెన్స్ కీ ఏంటిది, ఇన్స్టెన్స్ కీ ఏముంటుంది, యూజర్ ఐడెంటిఫైర్ ఉంది. అది ఎప్పుడైనా సరే మీరు ఈ క్లాస్ కి సంబంధించిన ఇన్స్టెన్స్ మొత్తాన్ని రిఫర్ చేయాలంటే ఇది కీ అనేది ఇంపార్టెంట్, ఇది కీ. సో ఈ విధంగా మీరు డేటా యాక్సెస్ ని ఒక వేరే డేటా యాక్సెస్ లో ఒక ప్రాపర్టీకి వేరే క్లాస్ ఇన్స్టెన్స్ తోటి లింక్ చేశారు. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇప్పటి వరకు ప్రాపర్టీ క్రియేట్ చేసేటప్పుడు? నెక్స్ట్ ఇక్కడ చూడండి, డిస్ప్లే అండ్ వ్యాలిడేషన్. డిస్ప్లే అండ్ వ్యాలిడేషన్, నేనేం వ్యాలిడేషన్ గురించి ఇప్పుడు మాట్లాడలేదు. ఒకవేళ ఈ ప్రాపర్టీని డిస్ప్లే చేసేటప్పుడు ఇక్కడ ఏ టైప్ ఆఫ్ కంట్రోల్ గా డిస్ప్లే అవుతుందంటే ఇది టెక్స్ట్ బాక్స్ కంట్రోల్ గా డిస్ప్లే అవుతుంది. మనకి ఫామ్లు ఇట్లాంటివి క్రియేట్ చేసేటప్పుడు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంట్రోల్స్ ఉన్నాయి. ఓకే, నువ్వు డోంట్ వరీ, ఎందుకంటే డిఫాల్ట్ గా మీకు తెలిసింది ఏంటి, ప్రాపర్టీ టైప్ ఏంటిది, డేటా యాక్సెస్ ని ఎలా యాక్సెస్ చేస్తావు, మాన్యువల్ ఆటోమేటిక్ రిఫరెన్స్. నౌ లెట్ మీ క్రియేట్ వన్ మోర్ ప్రాపర్టీ. ఓకే చూడండి, ఎప్పుడైతే మీరు రెఫర్ చేస్తారో మీరు క్రియేట్ చేసిన ప్రాపర్టీస్ ఆ క్లాస్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఆ క్లాస్ కింద ఏ రూల్స్ అయితే మీరు క్రియేట్ చేస్తారో అవన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అన్ని డిస్ప్లే అయినాయి. ఓకేనా? నెక్స్ట్ డైరెక్ట్ గా మీరు మళ్ళీ ఇక్కడ డేటా మోడల్ నుంచి క్రియేట్ ప్రాపర్టీ అనొచ్చు, క్రియేట్ ఇక్కడే ప్రాపర్టీ అనొచ్చు, లేకపోతే నువ్వు క్రియేట్ చేసిన
ప్రాపర్టీస్ ని నువ్వు క్రియేట్ చేసినవన్నీ చూసుకోవచ్చు, లేకపోతే బల్క్ లో ప్రాపర్టీస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. బల్క్ లో క్రియేట్ ప్రాపర్టీస్ అంటున్నాను, బల్క్ లో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో యాడ్ ఎ ఫీల్డ్, ఈమెయిల్. ఈమెయిల్ ఇది టెక్స్టా ఏంటి, టెక్స్టా లేకపోతే ఈమెయిలా, ఇంటీజరా, ఫోనా? ఇదేంటి ఇక్కడ నేను ఇవన్నీ చూడలేదు, మనకు అక్కడేమో ప్రాపర్టీ క్రియేట్ చేసి అక్కడ వేరే విధంగా ఉన్నాయంటే ఎస్, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్. ఓకే ఇది టెక్స్ట్ అనుకుంటున్నాను, ఇది ఓన్లీ టెక్స్టే. నౌ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యాడ్ ఎన్ నెంబర్. నెక్స్ట్ ఒకవేళ శాలరీ, శాలరీ అంటే ఏంటిది, జనరల్ గా ఇంటీజర్. సో ఇక్కడ ఏముంది, ఇంటీజర్ ఉందా, ఎస్. ఓకే నెక్స్ట్ లోన్ అమౌంట్. ఓకే లోన్ అమౌంట్, ఓకే డెసిమల్ తీసుకుంటున్నాను, ఇక్కడ డెసిమల్ తీసుకుంటున్నాను. సో ఆఫ్టర్ దట్ యూ జస్ట్ క్లిక్ ఆన్ సేవ్, యూ జస్ట్ క్లిక్ ఆన్ సేవ్. So whenever you want to create a multiple properties at a time also, you can create it, you can create it. Now refresh App Explorer. Data model, how many properties I have created, these many properties, first name, last name, loan amount, email. Next create one more property, ఇక్కడ నుంచి మళ్ళీ క్రియేట్ చేస్తాను, మీ ఇష్టం అండి ఎలా అయినా క్రియేట్ చేసుకోండి. డేటా మోడల్, ప్రాపర్టీ, నా ఆధార్ నెంబర్. నౌ టెక్స్ట్ చేంజ్. ఓకే ఏమైనా ఆధార్ నెంబర్ అంటే ఆల్మోస్ట్ అది కూడా టెక్స్టే, కాంబినేషన్ ఆఫ్ టెక్స్ట్. అంటే చూసేటప్పుడు మనకు అన్ని నెంబర్లుగానే ఉంటాయి కానీ నేను దాన్ని టెక్స్ట్ గా తీసుకుంటున్నా, నేను తీసుకోవడం మాత్రం టెక్స్ట్ గా తీసుకున్నా. ఓకే టెక్స్ట్ సేవ్. ఇంకా మనకి ఒకసారి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సేవ్ చేసిన తర్వాత నువ్వు మళ్ళీ ప్రాపర్టీ టైప్ ని చేంజ్ చేయలేవు, మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ ఫ్రెష్ గా చేసుకోవాల్సిందే ఒకవేళ నువ్వు చేంజ్ చేసుకోవాలనుకుంటే. సో ముందుగానే డిసైడ్ చేసుకోండి, ఒకసారి ప్రాపర్టీని సేవ్ చేసిన తర్వాత మళ్ళీ దాని యొక్క టైప్ ని చేంజ్ చేయలేవు. నా ఇక్కడ నాకు డేట్ ఆఫ్ బర్త్. ఓకే ఇలా ఎన్ని రకాల నాకు ఆప్షన్స్ ఉన్నాయి నీకు తెలుసు. టెక్స్ట్ అంటే తెలుసు, ఓన్లీ డేట్ వాల్యూ అయితే డేటు, డేట్ టైం వాల్యూ అయితే కాంబినేషన్ ఆఫ్ డేట్ టైం అయితే ఇది, డెసిమల్ వాల్యూస్ అండ్ డబుల్ వాల్యూస్. నెక్స్ట్ ఇంటీజర్స్ తెలుసు, టెక్స్ట్ తెలుసు. ఒకవేళ టెక్స్ట్ ఎన్క్రిప్టెడ్ టెక్స్ట్ నువ్వు సేవ్ చేసుకోవాలనుకుంటే బూలియన్ వాల్యూ ట్రూ ఆర్ ఫాల్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జెండర్ మేల్ ఉంది, ట్రూ ఆర్ మేల్, ఫిమేల్ జెండర్ వాల్యూ మేల్ ఆర్ ఫిమేల్, లేకపోతే ఓకే ఏదైనా సరే ఈజ్ ఆల్రెడీ అప్లైడ్ ఫర్ ఏ లోన్, అది ఒక ప్రాపర్టీ ఉంది. ఓకే దాంట్లో ఏ వాల్యూ స్టోర్ చేసుకుంటావు, ట్రూ ఆర్ ఫాల్స్ అంటారు, దీన్ని బూలియన్ అంటారు. జనరల్ గా ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్ లో బూలియన్ అంటారు. టైమ్ ఆఫ్ ది డే, ఓన్లీ టైం వాల్యూ స్టోర్ చేసుకోవాలనుకుంటే. నెక్స్ట్ ఇక్కడ పాస్వర్డ్, ఒక ప్రాపర్టీలో ఏదైనా ఒక పాస్వర్డ్ ని స్టోర్ చేసుకోవాలనుకుంటే ఎక్కడైనా ఆ ప్రాపర్టీ రెఫర్ చేసినప్పుడు పాస్వర్డ్ ఫార్మాట్ లో డిస్ప్లే అయ్యింది డేటా. నెక్స్ట్ ఐడెంటిఫైయర్. ఐడెంటిఫైయర్ అంటే జనరల్ గా నువ్వు యాజ్ పర్ ద ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్ కన్వెన్షన్స్ ప్రకారం ఏదైనా ఒక వేరియబుల్ ని కానీ ఏదైనా ఒక ఫంక్షన్ ని కానీ క్రియేట్ చేస్తావు. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందికి ఇది ఒకవేళ ఇంటర్వ్యూ క్వశ్చన్ అడిగితే చెప్పలేరు, ఎందుకంటే దాని గురించి పట్టించుకోరు, ఏదో 4 డేటా టైప్లు క్రియేట్ చేసుకుంటారు వెళ్ళిపోతారు నేర్చుకునేటప్పుడు కూడా. ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్ లో ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏం చేస్తుందంటే కొన్ని నేమింగ్ కన్వెన్షన్స్ ని డిఫైన్ చేస్తుంది. నువ్వు వేరియబుల్ క్రియేట్ చేసేటప్పుడు కంపల్సరీగా లెటర్ తోటే ఉండాలి, లేకపోతే అండర్ స్కోర్ తోటైనా ఉండాలి, అంతేగాని నేను నెంబర్ తోటి వేరియబుల్ స్టార్ట్ చేస్తానంటే ఒప్పుకోదు ఫంక్షన్ క్రియేట్ చేసిన ఏదైనా. సో జనరల్ గా చూడండి ఇప్పుడు ఫస్ట్ అండర్ స్కోర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు సురేష్ అన్నాను.
దీంట్లో మీరేమంటారు, ఫస్ట్ అండర్ స్కోర్ నేమ్ ని ఏమంటారంటే వేరియబుల్ అంటారు. అదే జావాలో అయితే ప్రాపర్టీ అంటారు. ఎందుకంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ టెర్మినాలజీలో అయితే నార్మల్ గా అయితే వేరియబుల్ అంటారు. కానీ దాన్ని ఐడెంటిఫైర్ అని కూడా అంటారు. ఐడెంటిఫైర్ అంటే ఏదైనా ఒక దాన్ని ఐడెంటిఫై చేయాలంటే నువ్వేం చెప్తున్నావు, వేరియబుల్ అంటే దాని యొక్క టైప్ చెప్తున్నావు, అది ఏ టైపో చెప్తున్నావు. అది వేరియబుల్ టైపా, లేకపోతే కాన్స్టెంట్ టైపా, లేకపోతే ఫంక్షన్ టైపా, లేకపోతే క్లాస్ టైపా అలా చెప్తున్నావు. కానీ దాని యొక్క ఐడెంటిఫైయర్, ఆ ఫస్ట్ అండర్ స్కోర్ నేమ్ అనే దాన్ని నేను ఏమంటానంటే ఐడెంటిఫైయర్ అంటాను. ఐడెంటిఫైయర్ అంటే ఓకే, ఏదైనా రికగ్నైజ్ చేయాలంటే ఏ విధంగా రికగ్నైజ్ చేస్తావు, దాని నేమ్ తోటి రికగ్నైజ్ చేస్తావు, కాబట్టి దాన్ని ఐడెంటిఫైయర్ అన్నాడు. జనరల్ గా ఆ ఐడెంటిఫైయరే నేను ఇక్కడ స్టోర్ చేసుకునే వాల్యూస్. ఇప్పుడు ఏదైనా ఒక ప్రాపర్టీ యొక్క టైప్ ఐడెంటిఫైయర్ అని నేను ఇచ్చాను అనుకోండి, దాంట్లో మీ ఇష్టం వచ్చినట్టు వాల్యూ స్టోర్ చేయలేరు. దానికి కూడా ఒక కన్వెన్షన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అండర్ స్కోర్ నేమో, లేకపోతే అండర్ స్కోర్ నేమో, ఇలా ఏదో కొన్ని డిఫాల్ట్ నేమింగ్ కన్వెన్షన్స్ ప్రకారం కొన్ని వాల్యూస్ ఏదైతే వాటిని మాత్రమే స్టోర్ చేయగలవు. అన్ని వాల్యూస్ ని నేను స్టోర్ చేయలేను ఐడెంటిఫైయర్ లో. సో చూడండి, వాట్ ఈస్ ఐడెంటిఫైయర్ టైప్ ఇన్ Pega? An identifier is a property type of a text strings that do not contains line break characters, double quote characters, or other control characters such as tab, etc. In a contrast, the text property made can include double quote క్యారెక్టర్స్, లైన్ బ్రేక్ క్యారెక్టర్స్. అదే నార్మల్ గా ఇందాక మనం ప్రాపర్టీ టైప్ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు, కానీ ఐడెంటిఫైయర్ లో మనం వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. అందుకని నేను ఐడెంటిఫైయర్ గురించి చెప్పింది. ఈ వేరియబుల్ నేమ్స్ కి కొన్ని కన్వెన్షన్స్ ఉంటాయి. దీంట్లో మనం వేటినైతే ఐడెంటిఫైయర్ అంటున్నామో అది అర్థమైందా? ఐడెంటిఫైయర్ డేటా టైప్. ఒకవేళ ఈ ప్రాపర్టీలో నేను ఐడెంటిఫైయర్ డేటా టైప్ సెలెక్ట్ చేసుకుంటే ఏ వాల్యూస్ స్టోర్ చేసుకోవచ్చు. అర్థమైందా? ఓకే, నా నేనేం చేసుకుంటున్నాను, డేట్ టైం సెలెక్ట్ చేసుకుంటున్నాను, సేవ్ అంటున్నాను. చూడండి ఇక్కడ ప్రెసెంట్ కంట్రోల్ మారిపోయింది, యూఐ కంట్రోల్. చూద్దాం వీటి గురించి. సో ఈ విధంగా నువ్వు ఒక ప్రాపర్టీకి సంబంధించిన డేటా టైప్ ను కూడా నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి. సో దట్ మీన్స్ యు ఆర్ గోయింగ్ టు స్టోర్ ది రిలేటెడ్ డేటా ఇంటూ దోస్ ప్రాపర్టీస్. లేకపోతే ఎర్రర్ త్రో చేస్తుంది సిస్టమ్. లేకపోతే ఏంది, ఎర్రర్ త్రో చేస్తుంది సిస్టమ్. నెక్స్ట్ వన్ నెక్స్ట్ ఇంకా మనకి ఏ ఆప్షన్స్ ఉన్నాయో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నౌ, ఇప్పుడు మీరు డైరెక్ట్ గా ఏం చేశారు, క్లాస్ క్రియేట్ చేశారు, పర్సనల్ లోన్ క్రియేట్ చేశారు, ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్ సింటాక్స్, స్ట్రింగ్ ఫస్ట్ నేమ్ అంటే జస్ట్ డిఫైన్ చేస్తున్నారు, స్ట్రింగ్ లాస్ట్ నేమ్, స్ట్రింగ్ ఈమెయిల్, ఓకే, ఇంటీజర్, ఇంట్ సాలరీ, నెక్స్ట్ డేట్ టైం, డిఓబి డేట్ ఆఫ్ బర్త్, ఏదో ఇంకొన్ని క్రియేట్ చేసుకున్నారు ఎక్సెట్రా. దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి. మరి ఎలా క్రియేట్ చేస్తారు, పర్సనల్ లోన్ P is equal to న్యూ పర్సనల్ లోన్ ఏదో అనుకున్నారు. సో బై డిఫాల్ట్ గా ఆబ్జెక్ట్ క్రియేట్ అయితే వీటన్నిటికీ కొన్ని డిఫాల్ట్ వాల్యూస్ మెమరీలో ఎలకేట్ అయింది, బట్ ఎంటీ ఉంటాయి అన్ని. సో ఇప్పుడు నా పరిస్థితి ఏంది, ఇక్కడ నా క్లాస్ లో నేను ప్రాపర్టీస్ క్రియేట్ చేశాను, దీనికి ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాము, దానికి పద్ధతి వేరేగా ఉంటుంది. మీరేమీ క్రియేట్ చేయరు. చూద్దాం అదంతా, బట్ ఇది స్ట్రక్చర్ క్రియేట్ చేశాను. సో ఇప్పుడు పర్సనల్ లోన్ P డాట్ ఫస్ట్ నేమో లాస్ట్ నేమో మీ ఇష్టమైనట్లయినా రిఫర్ చేసుకోవచ్చు. ఓకేనా? అంటే ఆ క్లాసుకు సంబంధించిన ప్రాపర్టీస్ ని మీరు ఎక్కడైనా సరే క్లాస్ రెఫరెన్స్ ఉంటే రిఫర్ చేసుకోవచ్చు. ఫైన్, క్లాస్ రెఫరెన్స్ ఉంటే రిఫర్ చేసుకోవచ్చు.
నిన్న చూపించాను ఆల్రెడీ ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ అయింది. నేను ఒక యూజర్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేశాను, దాన్ని రన్ చేస్తే ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. అలా కూడా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద వన్ వే. పెగా చూసుకుంటుంది. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయటము, డేటాను లోడ్ చేయటము అదంతా పెగా చూసుకుంటుంది. యూ డోంట్ వరీ. బట్ దాన్ని కూడా నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూ డోంట్ వరీ. సో ఫస్ట్ టైం బీయింగ్ ప్రాపర్టీస్ క్రియేట్ చేసాము. నా ఇప్పుడు నేను ఒక అడ్రస్ ప్రాపర్టీని స్టోర్ చేయాలండి. అడ్రస్ ని స్టోర్ చేయాలి అంటే వీడేం చేస్తాడు, అడ్రస్ అంటే స్ట్రింగ్ కాబట్టి అడ్రస్ అన్నాను. కానీ అడ్రస్ లో జనరల్ గా ఏముంటాయండి, జనరల్ గా అడ్రస్ లో ఏముంటాయి, కంట్రీ, స్టేట్, ఫర్ ఎగ్జాంపుల్ సిటీ. ఏదైనా కంప్లీట్ ఇంటర్నేషనల్ వాళ్ళకి అడ్రస్ పంపించాలనుకుంటే కంట్రీ, స్టేటు, సిటీ, మీ యొక్క ఇంటర్నల్ సిటీలో లొకాలిటీ, పిన్ కోడ్ ఇవన్నీ ఉంటాయి. అందుకని నేను ఒక జనరల్ గా దీంట్లో అన్ని వాల్యూస్ స్టోర్ చేయొచ్చా అంటే స్టోర్ చేయొచ్చు. దీంట్లో ఇన్ని వాల్యూస్ స్టోర్ చేయొచ్చా అంటే అడ్రస్ లో నేను ఎలా రాస్తాను, ఓకే MIG 185 బాలాజీ నగర్ కుక్కట్పల్లి హైదరాబాద్ తెలంగాణ ఎక్సెట్రా 5,72,000 అంటాను. ఇది నా అడ్రస్. ఓకే, బ్రహ్మాండంగా నువ్వు దీన్ని స్ట్రింగ్ అడ్రస్ పెడితే దాంట్లో స్టోర్ చేసుకోవచ్చు, స్ట్రింగ్ అడ్రస్ పెడితే దాంట్లో స్టోర్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇప్పుడు నాకు నీ యొక్క పిన్ కోడ్ ఏదన్నారనుకోండి, ఎలా ఇస్తారు? పిన్ కోడ్ అనగానే మొత్తం అడ్రస్ ఇచ్చేస్తారా? ఓకే, మీ యొక్క సిటీ ఏదన్నారు అనుకోండి మొత్తం ఇచ్చేస్తారా? అదొక డ్రాబ్యాక్. నెక్స్ట్, మరి అలాంటప్పుడు ఈ ఒక్క అడ్రస్ ఇలా క్రియేట్ చేసుకోకుండా నేను ఎలా క్రియేట్ చేసుకుంటానో చూడండి. స్ట్రింగ్, ఓకే, స్టేట్, స్ట్రింగ్ లొకాలిటీ, స్ట్రింగ్ పిన్ కోడ్, స్ట్రింగ్ రీజియన్, లొకాలిటీ వచ్చింది కదా. ఓకే, సబ్ లొకాలిటీ అంటున్నాను, సబ్ లొకాలిటీ. నౌ స్ట్రింగ్ హౌస్ నెంబర్. ఓకే, బాగానే ఉంది. ఇలాంటప్పుడు ఈజీగా మీరు కావాల్సినట్టు p.state ఏదో రిఫర్ చేస్తే వస్తుంది కదా అని మీరు అడగవచ్చు. నాకు ఇప్పుడు అడ్రస్ కావాలండి, ఈ యూజర్ యొక్క అడ్రస్ కావాలి. అట్లాంటప్పుడు ఏం చేస్తారు అంటే ఎక్కడ అడ్రస్ నువ్వు రిఫర్ చేయాలన్నా కూడా p.state, p.locality ఇలా అన్ని కాల్ చేస్తావా? అంటే నార్మల్ గా ఒక ప్రాపర్టీ ఎప్పుడు ఒక వాల్యూని హోల్డ్ చేసుకుంటుంది అనుకున్నాం. మరి ఇప్పుడు ఏంది, ఈ ప్రాపర్టీ మల్టిపుల్ వాల్యూస్ ని హోల్డ్ చేయాలి. మల్టిపుల్ వాల్యూస్ అంటే ఇవన్నీ మల్టిపుల్ వాల్యూసే కదా అని మీరు అడగొచ్చు. ఎలా అవుతుంది మల్టిపుల్ వాల్యూస్? కామా సపరేటెడ్ వాల్యూస్ మల్టిపుల్ వాల్యూస్ అవుతాయి ఎక్కడన్నా? అవవు కదా. నేనే అదే ఒక టెక్స్ట్ గా తీసుకుంటున్నావు అంతే. ఒక టెక్స్ట్ గా తీసుకుంటున్నావు నువ్వు, అది ఎట్లా మల్టిపుల్ వాల్యూస్ అవుతుంది? ఎలా తీసుకుంటాం, ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తాము? ఇప్పుడు మీరేమంటారు, ఈ అడ్రస్ ని ఒక టెక్స్ట్ అన్నారు. MIG 185 బాలాజీ నగర్ కుక్కట్పల్లి హైదరాబాద్ తెలంగాణ. ఇదంతా ఒక టెక్స్ట్ అండి, అంటే ఇది ఒక వాల్యూ ఇంటర్నల్ గా. కానీ మీరు ఏం చేస్తారు, దాంట్లో సపరేట్ గా పిన్ కోడ్ ను మీరు రిట్రీవ్ చేయలేరు కాబట్టి ఎప్పుడైనా సరే మొత్తం పిన్ కోడ్ అంటే అడ్రస్ మొత్తం వస్తుంది, అదొక డ్రాబ్యాక్. ఇప్పుడు మీరేం చేశారు, పైన అన్ని ప్రాపర్టీస్ క్రియేట్ చేసుకున్నారు. అడ్రస్ అంటే ప్రతిసారి నేను అన్ని ప్రాపర్టీస్ ని కాల్ చేయాలి, మరి ఇది కూడా ఒక డ్రాబ్యాకే. మరి ఇలాంటి సిచ్యువేషన్ లో ఎలా డిఫైన్ చేస్తారు?
ఎలా డిజైన్ చేసుకుంటారు, మీ యొక్క స్ట్రక్చర్ ని ఎలా డిజైన్ చేసుకుంటారో చూడండి. నార్మల్ గా ఒక ప్రాపర్టీ ఎప్పుడు ఒక వాల్యూనే హోల్డ్ చేస్తుంటుందండి, అది నార్మల్ ప్రాపర్టీస్. ఏదైనా ఒక ప్రాపర్టీ మల్టిపుల్ వాల్యూస్ ని స్టోర్ చేస్తుంది అంటే, ఒక ప్రాపర్టీ మల్టిపుల్ వాల్యూస్ ని స్టోర్ చేస్తుంది అంటే ఆ ప్రాపర్టీ యొక్క టైప్ ఏమవుతుందంటే పేజ్ ప్రాపర్టీ అవుతుంది. పేజ్ ప్రాపర్టీ అంటారు. ఎందుకని? పేజ్ ఈజ్ నథింగ్ బట్ నేనేం చెప్పాను, కలెక్షన్ ఆఫ్ ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్ అని చెప్పాను. పేజ్ అంటే నథింగ్ బట్ ఆబ్జెక్ట్ అండి. పేజ్ ఈజ్ నథింగ్ బట్ ఏ రెఫరెన్స్. పేజ్ ఈజ్ నథింగ్ బట్ ఏ రెఫరెన్స్ టు దట్ పర్టికులర్ ఆబ్జెక్ట్. అంటే ఆ పేజ్ లో ఏముంటాయి, ప్రాపర్టీస్ వాల్యూస్ ఉంటాయి. మీరు ఇక్కడ క్లిప్ బోర్డ్ చూశారు, ఈ క్లిప్ బోర్డ్ చూశారు, ఏ పేజ్ అయినా ఇక్కడ మీకు కనపడే ప్రతిదీ ఒక పేజే. దీంట్లో ఏముంటాయండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, దీంట్లో ఏముంటాయి, ప్రాపర్టీస్ వాల్యూస్ ఉంటాయి. దీంట్లో ప్రాపర్టీస్ వాల్యూస్ ఉంటాయి ఈ పేజ్ లో. సో నార్మల్ గా ఒక ప్రాపర్టీ ఎప్పుడు ఒక వాల్యూనే స్టోర్ చేస్తుంది. ఇప్పుడు ఈ ఒక ప్రాపర్టీ ఒక వాల్యూనే స్టోర్ చేస్తుంది, కానీ పేజ్ ఏం చేస్తుంది, మల్టిపుల్ ప్రాపర్టీస్ మల్టిపుల్ వాల్యూస్ స్టోర్ చేస్తుంది. అంటే ఇట్ కంటైన్స్ మల్టిపుల్ ప్రాపర్టీస్. పేజ్ ఎప్పుడు మల్టిపుల్ ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్, ఒక పేజ్. సో ఇప్పుడు కూడా నాకు కావాల్సింది ఏంటిది, ఒక ప్రాపర్టీ కాదు. ఓకే, మీరు ఇంటర్నల్ గా దీన్ని ఎలా డిజైన్ చేస్తారంటే, నేను దీన్ని ఇలా డిజైన్ చేయను, వీటన్నిటిని ఇలా ఇండివిజువల్ గా రాయకుండా ఓకే అడ్రస్ అంటాను. ఓకే, నేనేం రాస్తాను, కస్టమర్ అడ్రస్ అంటాను. ఇది ఒక ప్రాపర్టీ, ఇది ఒక ప్రాపర్టీ. బట్ సరే దీని యొక్క టైప్ ఏంటిది అంటాను. దీని యొక్క టైప్ ఏంటిది, నేను అడ్రస్ టైప్ అంటాను. అడ్రస్ టైప్ అంటాను. దీని యొక్క టైప్ ఏంటిది, అడ్రస్ టైప్. అంటే నాది మళ్ళీ పెగాలో ఇంకో క్లాస్ ఉంది, క్లాస్ అడ్రస్ అంటారు. గుర్తుపెట్టుకోండి, నేను చెప్పాను కస్టమర్ ఒక టెంప్లెట్, అదొక టైపు. ప్రోడక్ట్ అదొక టెంప్లెట్, అదొక టైపు. అలానే ఒక రకంగా ఇండైరెక్ట్ గా చెప్పాలి అంటే ఈ క్లాస్ అనేది కూడా ఒక డేటా టైపే కదా. ఈ క్లాస్ నువ్వు క్రియేట్ చేసే క్లాస్ కూడా ఒక డేటా టైపే. ఏ టైప్ ఆఫ్ డేటా, నువ్వు ఎలా అయితే ఫస్ట్ నేమ్ స్ట్రింగ్ అంటున్నావు, నేను దీన్ని ఏమంటున్నాను, అడ్రస్ టైప్ అంటున్నాను. అడ్రస్ టైప్ అంటున్నాను ఎందుకంటే అది ఆ టైప్ ఏంటిదంటే అడ్రస్. నువ్వు క్లాస్ అడ్రస్ అంటున్నాను. దీంట్లో స్ట్రింగ్, ల్యాండ్ మార్క్, ఎక్సెట్రా, స్ట్రింగ్, సిటీ, స్ట్రింగ్, స్టేట్, ఏదో సంథింగ్ క్రియేట్ చేశాను. నా ఇప్పుడు నువ్వేం చేస్తావు, కస్టమర్ అడ్రస్ అన్నావు. ఈ కస్టమర్ అడ్రస్ అనే యొక్క టైప్ ఏంటిది, స్ట్రింగా, ఇంటీజరా, డబులా, ఎక్సెట్రా ఏంటి కాదు. ఈ కస్టమర్ అడ్రస్ అనే ప్రాపర్టీ యొక్క టైప్ అడ్రస్. అడ్రస్, ఈ కస్టమర్ అడ్రస్ అనే ప్రాపర్టీ యొక్క టైపు అడ్రస్. అర్థమైందా? అంటే గుర్తుపెట్టుకోండి, పెగాలో మీరు ఏదైనా కాదు, జనరల్ గా మీరు క్రియేట్ చేసే క్లాస్ అనేది ఒక టైప్ అండి, దాన్ని ఒక టైప్ అంటారు. అందుకే నేను ఏమన్నాను, దాన్ని ఒక టెంప్లెట్ అన్నాను. దానికి ఇంకో డెఫినేషన్ కూడా చెప్పాను, క్లాస్ ఈజ్ నథింగ్ బట్ టెంప్లెట్. టెంప్లెట్ అంటే దాని యొక్క డిజైన్, దాని యొక్క టైప్ ఒక రకంగా ఉంటుంది. వేరే టెంప్లెట్ తీసుకుంటే వేరే టెంప్లెట్ యొక్క టైప్ ఒక రకంగా ఉంటుంది. ఇది వీడు కస్టమర్ టెంప్లెట్ ని డిజైన్ చేస్తాడు, వాడు కస్టమర్ టెంప్లెట్ ని డిజైన్ చేస్తాడు. అంటే వాడు కస్టమర్ క్లాస్ క్రియేట్ చేస్తాడు, వీరు కస్టమర్ క్లాస్ క్రియేట్ చేస్తాడు. కానీ దాని యొక్క డిజైన్ వేరుగా ఉంటుంది, ఆ టెంప్లెట్ వేరుగా ఉంటుంది, ఈ టెంప్లెట్ వేరుగా ఉంటుంది. అలానే ఇక్కడ కూడా కస్టమర్ అడ్రస్ అంటే జావా టెర్మినాలజీలో చెప్పాలి అంటే మీ యొక్క క్లాసులో ఉండే ఒక ప్రాపర్టీ వేరే క్లాసుని రిఫర్ చేస్తుంది అని అర్థం. మీ యొక్క క్లాసులో ఉండే ఒక ప్రాపర్టీ యొక్క టైపు అంటే మీ క్లాస్ యొక్క ఒక ప్రాపర్టీ టైపు వేరే క్లాస్ అని అర్థం. నా ఇప్పుడు నేనేం చేస్తాను, కస్టమర్ అడ్రస్ కదా, ఇప్పుడు నేను పి డాట్ అడ్రస్ అన్నాను అనుకోండి, పి డాట్ కస్టమర్ అడ్రస్ అన్నాను అనుకోండి, ఏమొస్తుంది నాకు, ఇందాక లింకింగ్ చేశారే అలాంటిదే, దానికి ఎగ్జాంపుల్ ఇది. పి డాట్ కస్టమర్ అడ్రస్ అన్నాను అంటే పి డాట్ కస్టమర్ అడ్రస్ అంటే ఇది ఏ క్లాస్ యొక్క టైపు అంటే దీని యొక్క టైప్ ఏంటిది, అడ్రస్ క్లాస్. నా ఆటోమేటిక్ గా డాట్, మీరు కావాలనుకుంటే ల్యాండ్ మార్క్ లేకపోతే సిటీ అలా యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే మీరు ఎప్పుడైనా సరే అడ్రస్ ని రిఫర్ చేయాలి అనుకుంటే ఇక్కడ
డైరెక్ట్ గా కస్టమర్ అడ్రస్ అనే ఒకసారి ఒక ప్రాపర్టీని కాల్ చేస్తే సరిపోతుంది. కస్టమర్ అడ్రస్ అనే ఒక ప్రాపర్టీని కాల్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా మీరు డిజైన్ చేసుకోవచ్చు. అంటే పేజ్ ప్రాపర్టీ అంటారు. దీన్ని ఏమంటారంటే పేజ్ ప్రాపర్టీ అంటారు. పేజ్ కంటైన్స్ ఏ కలెక్షన్ ఆఫ్ ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్. నార్మల్లీ సింగిల్ ప్రాపర్టీ కెనాట్ హోల్డ్ మల్టిపుల్ వాల్యూస్. Normally single property cannot hold multiple values. I mean, only page property can hold multiple properties and multiple values. అంటే నా ఉద్దేశం ఏంటంటే మల్టిపుల్ ప్రాపర్టీస్ కి ఆ యొక్క వాల్యూస్ ని ఒక ప్రాపర్టీలో మీరు ఎప్పుడు స్టోర్ చేయలేరు. మల్టిపుల్ ప్రాపర్టీస్ ని దాని యొక్క వాల్యూస్ ని ఒక ప్రాపర్టీలో ఎప్పుడు స్టోర్ చేయలేరు. ఓన్లీ ఎలా పాసిబుల్ అవుతుంది, అది ఓన్లీ ఇదిగోండి ఇలా పాసిబుల్ అవుతుంది. దీన్ని ఏమంటారంటే పెగాలో దీన్నే పేజ్ ప్రాపర్టీ అంటారు. మనం పేజ్ అంటే ఏం చెప్తున్నాము, పేజ్ అంటే ఏం చెప్తున్నాము, కలెక్షన్ ఆఫ్ ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్ అని చెప్తున్నాము. కానీ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు పేజ్ గురించి మాట్లాడినా దాని పక్కన క్లాస్ ఉంటుంది. ఆ పేజ్ ఏ క్లాస్ కు సంబంధించింది, ఇక్కడ చూడండి బ్రాకెట్ లో కంపల్సరీగా క్లాస్ ఉంటుంది. మన ఈవెన్ పెగాలో పేజెస్ అండ్ క్లాసెస్ ఇస్తున్నా కూడా ఏ పేజ్ నేమ్ ఇస్తున్నావు, కరెక్టే. పేజ్ అంటే ఏందని చెప్పాను, రెఫరెన్స్ అని కూడా చెప్పాను, కరెక్టే. ఈ రెఫరెన్స్ ఏ క్లాస్ కు రెఫరెన్స్, పక్కన క్లాస్ నేమ్ ఇవ్వాల్సిందే. క్లాస్ నేమ్ లేకుండా పేజ్ లేకుండా క్లాస్ నేమ్ లేకుండా పేజ్ ఉండదు. ఏదో ఒక క్లాస్ కి కంపల్సరీగా పేజ్ మ్యాప్ అయ్యే ఉంటుంది. దీన్ని ఏమంటారంటే పేజ్ ప్రాపర్టీ అంటారు. పేజ్ ప్రాపర్టీ అంటారు. అర్థమైందా? ఇది ఎవరికన్నా అర్థం కాదు ఏమైనా ఉందా? చాలా చాలా ఇంపార్టెంట్. రియల్ టైమ్ లో అంతా పేజెస్ గురించే మాట్లాడుతుంటాం మనం. ఎందుకు రియల్ టైమే గురించి ఎందుకు, ఇక్కడ మనం చూస్తున్నాం కదా ప్రతిదీ పేజే. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామంటే నథింగ్ బట్టే ఇన్స్టెన్స్ క్రియేషన్. మరి దాని యొక్క రిఫరెన్స్ ఎక్కడ ఉంటుంది, ఈ పేజ్ నేమ్ లో ఉంటుంది రిఫరెన్స్. అందుకే నేను చెప్తుంది పేజ్ నేమ్ నథింగ్ బట్ రిఫరెన్స్ టు దట్ ఆబ్జెక్ట్. రిఫరెన్స్ టు దట్ ఆబ్జెక్ట్. ఇక్కడ మనం కస్టమర్ సి ఈజ్ ఈక్వల్ టు న్యూ కస్టమర్ సి ని ఎలా అయితే రెఫరెన్స్ టు ఆబ్జెక్ట్ ఎలా అనుకుంటున్నామో, ఇక్కడ ఈ పేజ్ నేమ్ ని మనం రెఫరెన్స్ అనుకుంటున్నాము ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ కి టు యాక్సెస్ ద ప్రాపర్టీస్ ఆఫ్ దట్ పర్టికులర్ ఆబ్జెక్ట్. పేజ్ నేమ్ అంటే క్లాస్ లో మనం ఏం చేసాం, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లో క్లాస్ ప్రాపర్టీ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ అన్నాం. ఏంటి చూడండి ఇక్కడ క్లాస్ ప్రాపర్టీ కస్టమర్ సి న్యూ కస్టమర్, దిస్ ఈస్ ఆబ్జెక్ట్ క్రియేషన్, దిస్ ఈజ్ రెఫరెన్స్ టు దట్ ఆబ్జెక్ట్. దీన్నే వర్క్ ఆబ్జెక్ట్ క్రియేషన్ అంటారు పెగాలో, దీన్నే పేజ్ అంటారు పెగాలో. రిమైనింగ్ క్లాస్ ప్రాపర్టీస్ రిమైన్ సేమ్. అది దీన్ని పెగాలో పేజ్ అంటారు ఆర్ రెఫరెన్స్ అంటారు. రెఫరెన్స్ అని కూడా అంటారు, పేజ్ అంటారు. పేజ్ ఈజ్ నథింగ్ బట్ రెఫరెన్స్ అని మీకు ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్ తోటి కంపేర్ చేసి చెప్పేటప్పుడు చెప్తున్నాను. సో నువ్వు ఎప్పుడైనా సరే ఆ క్లాస్ కు సంబంధించి యాక్సెస్ చేసుకోవాలంటే రెఫరెన్స్ సి డాట్ అంటున్నావు. అలానే పెగాలో కూడా అంతే, ఆ పేజ్ నేమ్ డాట్ అంటావు. పేజ్ నేమ్ మనం అందుకే కదా పేజెస్ అండ్ క్లాసెస్ లో ఒక పేజ్ నేమ్ పెట్టేసి ఏ క్లాస్ కు సంబంధించింది మ్యాప్ అవుతుందో ఆ రెఫరెన్స్, ఆ పేజ్ ఏ క్లాస్ కు సంబంధించిందో ఆ క్లాస్ నేమ్ మెన్షన్ చేసి నేను పేజ్ నేమ్ డాట్ అనగానే నాకు అన్ని ప్రాపర్టీస్ వచ్చినాయి. నథింగ్ బట్ ఏం చేస్తున్నారు, మీరు రెఫర్ చేస్తున్నారు. So one page is nothing but a collection of properties and each and every property having its value. దాని మొత్తాన్ని నేను ఏమంటాను, ఒక ఆబ్జెక్ట్ అంటే ఒక రకంగా ఒక పేజ్ అంటాను. మళ్ళీ వాడు ఆబ్జెక్ట్ అనే కాన్సెప్ట్ కూడా తీసుకురాడు, వాడి ఓన్ టెర్మినాలజీ వాడు డిఫైన్ చేసుకుంటాడు. మిమ్మల్ని ఏం కన్ఫ్యూజ్ చేయడు. అంత డీప్ గా కూడా లోతుకి వెళ్ళి ఏంటి అని కూడా మీకు అనవసరం అన్నట్టు మాట్లాడతాడు కోర్సులో కూడా. ఎందుకని మనం జనరల్ కంపేర్ చేసుకుంటున్నాం కాబట్టి నేను చెప్తున్నాను అంతే. అర్థమైందా? ఎవరికైనా అర్థం కాలేదా? చూడండి ఇక్కడ నార్మల్ గా నేను కస్టమర్ అడ్రస్ స్ట్రింగ్ అని రాసుకోవచ్చు, కానీ ఈ కస్టమర్ అడ్రస్ ని యొక్క టైప్ ఏంటిది అని చెప్పాలి. ఈ కస్టమర్ అడ్రస్ యొక్క టైప్ ఏంటిది, నేనేం చెప్తున్నాను, అడ్రస్ టైప్ అని చెప్తున్నాను. అడ్రస్ టైప్ అని చెప్తాను. ఓకే, అడ్రస్ టైప్ అని చెప్తున్నావు అంటే అడ్రస్ టైప్ లో ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అల్టిమేట్లీ కస్టమర్ అడ్రస్ కూడా ఇవన్నీ హోల్డ్ చేస్తుంది ఇండైరెక్ట్ గా. ఓకేనా? సో నౌ క్రియేట్ క్లిక్ ఆన్ క్రియేట్ డేటా మోడల్
ప్రాపర్టీ కస్టమర్ అడ్రస్. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు పేజ్ ప్రాపర్టీ క్రియేట్ చేస్తారో అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏ సిచ్యువేషన్ లో క్రియేట్ చేయాల్సిన అవసరం వస్తుందో కస్టమర్ అడ్రస్. నా ఇక్కడ మీకు తెలుసు కదా, డేట్ టైమ్ ఇవన్నీ ట్రూ ఆర్ ఫాల్స్ మీ ఇష్టం వచ్చిన ఇవ్వండి. నా ఇక్కడ చూడండి పేజ్ ప్రాపర్టీ అని ఉంది. నేను ఏమిస్తున్నాను, సింగిల్ పేజ్ అంటున్నాను. ఇదేంటి మళ్ళీ సింగిల్ పేజ్ ఏంటి, పేజ్ లిస్ట్ పేజ్ గ్రూప్ ఏంటి చూద్దాం. సింగిల్ పేజ్ అంటున్నాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పేజ్ గురించి మాట్లాడుతున్నాం అంటే అది ఏ క్లాస్ కు సంబంధించింది. అందుకే వాడు ఏమంటున్నాడు, పేజ్ డెఫినేషన్ అడుగుతున్నాడు. పేజ్ డెఫినేషన్, ఏ పేజ్ డెఫినేషన్ ఇస్తారు, ఇప్పుడు అడ్రస్ పేజ్ ఇవ్వాలి. అడ్రస్ పేజ్ మన దగ్గర ఉందా, అడ్రస్ క్లాస్ మన దగ్గర ఉందా, క్రియేట్ చేసుకోండి. సో నేను ఏం చేస్తానో చూడండి, వైఎస్బి లోన్ వెహికల్, వైఎస్ బ్యాంక్. ఇప్పుడు నేను వర్క్ క్లాస్ ఇవ్వను, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను వర్క్ క్లాస్ గురించి మాట్లాడను, ఇప్పుడు డేటా క్లాస్ గురించి మాట్లాడతా. ఎందుకని, అడ్రస్ అనేది డేటా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. మరి మీరు వర్క్ క్లాస్ లో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కూడా డేటా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కదా, అవి మళ్ళీ డేటా క్లాసులు ఎందుకు క్రియేట్ చేసుకోవట్లేదని మీరు అడగొచ్చు క్వశ్చన్. అది ఆ వర్క్ ఆబ్జెక్ట్ కి సంబంధించినది. మరి ఇది కూడా మీ యొక్క వర్క్ ఆబ్జెక్ట్ కు సంబంధించిందే కదా అని మళ్ళీ ఇంకో క్వశ్చన్ వేయొచ్చు. ఎస్, ఇది కూడా వర్క్ ఆబ్జెక్ట్ కి సంబంధించిందే, కానీ నేను ఆల్రెడీ వర్క్ ఆబ్జెక్ట్ కి సంబంధించిన కస్టమర్ అడ్రస్ అనే ప్రాపర్టీ వర్క్ క్లాస్ లోనే క్రియేట్ చేశాను కదా. ఆల్రెడీ కస్టమర్ అడ్రస్ కు సంబంధించిన వర్క్ ప్రాపర్టీని అది వర్క్ క్లాస్ లోనే క్రియేట్ చేశా. ఇది డేటాబేస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, కానీ డేటా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ తర్వాత ఎవరైనా రిఫర్ చేసుకోవచ్చు ఎక్కడైనా సరే. అందుకని నేను ఎక్కడ దీన్ని ప్లేస్ చేస్తున్నాను, డేటా క్లాస్ లో ప్లేస్ చేస్తున్నాను. జనరల్ గా ఇది ఇంకా ఐడియల్ గా ఎలా చెప్పాలి దీన్ని, నేను ఇప్పుడు దీన్ని డేటా అడ్రస్ అనే ఒక క్లాస్ లో డిఫైన్ చేస్తున్నా, డేటా అడ్రస్ అని. మీరు అడగొచ్చు వర్క్ అడ్రస్ అనేది డిఫైన్ చేయొచ్చు కదా అని మీరు అడగొచ్చు, వర్క్ అడ్రస్ అని డిఫైన్ చేయొచ్చు కదా. అప్పుడు ఏమవుతుందంటే చూసే వాళ్ళకి ఇది ఒక కేస్, కానీ ఇది ఒక అడ్రస్ అనేది కూడా ఒక వర్క్ ఐటమా, ఇది ఒక వర్క్ టైపా అనుకుంటారు అందరూ. అడ్రస్ అనేది కూడా ఒక వర్క్ టైపా. మనం ఎలా అయితే పర్సనల్ లోన్ ని, హోమ్ లోన్ ని, లేకపోతే ఈ ప్రాసెస్ క్లెయిమ్ ని, ఇలా ప్రతి వర్క్ ని ఎలా కన్సిడర్ చేస్తున్నామో ఇది కూడా వేరే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్క్ అని అనుకుంటారు. అందుకని దీన్ని ఎప్పుడు వర్క్ క్లాస్ లో క్రియేట్ చేయకూడదు. నేమింగ్ కన్వెన్షన్, అది యూసేజ్ అనమాట. సో నేను ఇప్పుడు అడ్రస్ క్లాస్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. అడ్రస్ క్లాస్ అంటే ఇండైరెక్ట్ గా చూడండి అర్థం అవుతుంది. డేటా అడ్రస్, క్లిక్ ఆన్ క్రియేట్ అండ్ ఓపెన్, మీ ఇష్టం. ఈ అడ్రస్ క్లాస్ కి ఇది అబ్స్ట్రాక్ట్ క్లాసా, కాంక్రీట్ క్లాసా, దీనికి ఏమన్నా ప్రత్యేకించి సపరేట్ గా ఇన్స్టెన్సెస్ ఉంటే ఇది కాంక్రీట్ క్లాస్, లేకపోతే డిఫాల్ట్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ పెట్టుకోండి. ఇంకా ప్రతిసారి దాని గురించి మనం మాట్లాడాల్సిన పనే లేదు. క్లిక్ ఆన్ సేవ్. ఓకే, క్లిక్ ఆన్ సేవ్. డేటా అడ్రస్, డేటా మోడల్, ఇప్పుడు స్టేట్ క్లాస్ మారిపోయింది. ఇప్పుడు టెక్స్ట్. ఓకే, నువ్వు సేవ్ యాజ్ చేసినా కూడా మారదు అనుకుంటున్నా. ద ఇన్స్టెన్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తుంది చూడండి. ద ఇన్స్టెన్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్, క్యాన్సిల్. ఓకే, నౌ క్లిక్ ఆన్ క్రియేట్ డేటా మోడల్, ప్రాపర్టీ, స్టేట్, సిటీ. ఇది స్ట్రింగ్ ఏ. డేటా మోడల్, ప్రాపర్టీ, స్టేట్, సిటీ, పిన్ కోడ్. ఇది నేను స్ట్రింగ్ గా తీసుకుంటున్నాను, లేకపోతే మీరు కావాలనుకుంటే ఇంటీజర్ గా తీసుకోండి. పిన్ కోడ్లు ఎప్పుడు మీ ఇష్టం అండి. నెక్స్ట్ హౌస్ నెంబర్, స్టేటు, సిటీ, పిన్ కోడ్. ఓకే, మీ ఇష్టం. దట్స్ ఆల్. నౌ ఒకసారి రిఫర్ చేయండి ఈ క్లాస్ ని. రిఫ్రెష్, యాప్ ఎక్స్ప్లోరర్, డేటా మోడల్. ఇది అడ్రస్ క్లాస్ అండి. దీంట్లో ఏ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఫైన్. నౌ కమ్ బ్యాక్ టు అవర్ మెయిన్ కస్టమర్ అడ్రస్.
ఇదే కదా జనరల్ అడ్రస్. ఈ క్లాస్ కూడా నేను క్రియేట్ చేశాను. నా కమ్ బ్యాక్ టు అవర్ మెయిన్ కస్టమర్ అడ్రస్. దీంట్లో నువ్వేమి ఇస్తున్నావు, ప్రాపర్టీ టైప్ పేజ్ అంటున్నావు. పేజ్ ఈజ్ నథింగ్ బట్ వేరే క్లాస్ రిఫర్ చేస్తున్నావు. ఇలా ఇందాక మనం ఎలా అయితే అక్కడ ప్రోగ్రామింగ్ లో అలా డిఫైన్ చేసామో సేమ్ నేమ్ పెగాలో ఈ విధంగా ఇలా చేస్తాం. యాజ్ యూజువల్ గా కస్టమర్ అడ్రస్ అనే ప్రాపర్టీ ఇచ్చావు, నువ్వు టైప్ అడుగుతున్నాడు. ఎందుకని నువ్వు పేజ్ టైప్ సెలెక్ట్ చేసుకున్నావు. పేజ్ అంటే నథింగ్ బట్ నేను ఆల్రెడీ చెప్పాను ఒక క్లాస్ అని, నథింగ్ బట్ టెంప్లెట్ అని. సరే నువ్వు పేజ్ టైప్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఓకే ఇవ్వు ఆ పేజ్ డెఫినేషన్ ఇవ్వు. పేజ్ డెఫినేషన్ అంటే అది ఏ క్లాసుకు సంబంధించింది అని అర్థం. ఓకే అడ్రస్ క్లాసుకు సంబంధించింది. అడ్రస్ క్లాస్ అంతకుముందు నీ దగ్గర లేదు కాబట్టి నువ్వు క్రియేట్ చేసుకున్నావు. మీకు డౌట్ ఎక్కడ వస్తుందంటే ఈయన ఎందుకు డేటా అడ్రస్ ఎందుకు క్రియేట్ చేశాడు అనేది మీకు ఇందాకే చెప్పాను. డేటా అడ్రస్ ఎందుకు క్రియేట్ చేశాడు అనేది. ఇది జనరల్ గా ఐడియల్ డిజైన్. దీన్ని కూడా వర్క్ క్లాస్ లో క్రియేట్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే వాడికి సరిగా అర్థం కానట్టు అనమాట, ఎక్కడ ఏది క్రియేట్ చేయాలి, ఎక్కడ ఏది మెయింటైన్ చేయాలి అనేది. వర్క్ క్లాస్ అని ఎందుకు ఇచ్చాడు, డేటా క్లాస్ అని ఎందుకు ఇచ్చాడో కూడా వాడికి సరిగా అర్థం కాలేదన్నమాట, వాడు కనుక వర్క్ క్లాస్ లో క్రియేట్ చేశాడంటే. కానీ అది ఐడియల్ సిచ్యువేషన్. బట్ కొన్ని సిచ్యువేషన్స్ ఫోర్స్ఫుల్ గా మనకి రిక్వైర్మెంట్ అలా ఉంది, ఇక ఆల్టర్నేట్ లేదు అనుకున్నప్పుడు కూడా వర్క్ క్లాస్ లో క్రియేట్ చేయాలి. నేను బ్లేమ్ చేయట్లేదు, మళ్ళీ తప్పదు కొన్నిసార్లు. కానీ ఐడియల్ డిజైన్ ప్రకారం నేను చెప్తున్నాను. సో నౌ ఐ హావ్ క్రియేటెడ్ దట్ అడ్రస్ ఇన్ ది డేటా క్లాస్. నేను ఇంకేం చేయట్లా, డేటా యాక్సెస్ మాన్యువల్ లా చూడండి. ఇందాక దానికి దీనికి ఎక్స్ట్రా ఆప్షన్స్ వచ్చినాయి. At runtime, user adds data to this property to the UI and data transform and other rules. Okay. Refer to the data page, copy the data from a data page. చూడండి, రిఫర్ టు ది డేటా పేజీ, కాపీ ఏ డేటా ఫ్రమ్ ఏ డేటా పేజీ. ఇందాక లింక్డ్ క్లాస్ ప్రాపర్టీ ఆ ఆప్షన్ లేదు చూడండి. ఇక్కడ ప్రాపర్టీ యాక్సెస్ కి డేటా యాక్సెస్ లో ఈ ప్రాపర్టీకి పేజ్ టైప్ ఆఫ్ ప్రాపర్టీకి రిఫర్ టు ఏ డేటా పేజ్ అని ఉంది. When a data page parameter change and a reference to a non-parameter value is made, the system loads a new data page, reads from and writes to the property occurs on the data page. Copy a data from a data page when the parameter value. సో నేను మీకు డేటా పేజెస్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఆ డేటా పేజెస్ అనే కాన్సెప్ట్ మనకు ఉంది, ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అది వచ్చినప్పుడు మనం డేటా పేజెస్ కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత మళ్ళీ కావాలంటే ఈ పేజ్ ప్రాపర్టీకి వచ్చి ఇది చేంజ్ చేసి చూపిస్తాను. గుర్తు పెట్టుకోండి, నోట్ చేసి పెట్టుకోండి. ఎక్కడన్నా మనము ఓకే ఇది వేరే కాన్సెప్ట్ తోటి రిలేటెడ్ అయి ఉన్నప్పుడు వాటి గురించి డిస్కస్ చేద్దాం తప్పకుండా. సో టైం బీయింగ్ నేను ఓన్లీ మాన్యువల్ యాక్సెస్ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ నేను డేటా పేజ్ కాపీ పెట్టుకున్నాను అనుకోండి, ఆ డేటా పేజ్ నేమ్ ఇవ్వాలి, అది మళ్ళీ క్రియేట్ చేయాలి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అందుకని డీవియేట్ అయిపోతాం. క్లిక్ ఆన్ సేవ్. హిస్టరీ కూడా కంపల్సరీగా రాసుకోవాలి ఎప్పుడైనా. ఏ ప్రాపర్టీ ఎందుకు క్రియేట్ చేస్తున్నావు, ఎక్కడ వాడుతున్నావు అనేది. సో ఒకసారి డైరెక్ట్ గా ఇప్పుడు మీ యొక్క పర్సనల్ లోన్కి వెళ్ళండి. ఇదే కదా కస్టమర్ అడ్రస్ అనే ప్రాపర్టీ. దీన్ని ఎక్స్పాండ్ చేసి చూస్తే చూడండి, సిటీ, హౌస్ నెంబర్, ఫోన్ నెంబర్, సిటీ, స్టేట్ వచ్చినాయి. అంటే మీరు వర్క్ పర్సనల్ లోన్ డాట్ కస్టమర్ అడ్రస్ అంతవరకు మీకు యాక్సెస్ తెలుసు. మళ్ళీ కస్టమర్ అడ్రస్ డాట్ అంటే సిటీ కూడా వస్తుంది. ఎందుకని చూడండి, ఈ రిలేషన్ చూడండి, ఈ ప్రాపర్టీ కింద మళ్ళీ ఈ ప్రాపర్టీస్ ఉన్నాయి. అంటే బై యూజింగ్ దిస్ పేజ్ ప్రాపర్టీ ద్వారా కూడా ఏదైనా ఒక క్లాస్ విచ్ ఈస్ నాట్ అవైలబుల్ ఇన్ యువర్ ఇన్హెరిటెన్స్ పాత్, బట్ స్టిల్ యూ కెన్ మెయింటైన్ ద రిలేషన్ బిట్వీన్, you can maintain the relation with that class. You can still maintain the relation with that class. అర్థమైందా లేదా? డేటా అడ్రస్ క్లాస్ తోటి అసలు మీ యొక్క ఇన్హెరిటెన్స్ పాత్ లోనే లేదు. ఇన్హెరిటెన్స్ పాత్ లో లేకపోయినా కూడా ఇప్పుడు మీరు డైరెక్ట్ గా డేటా అడ్రస్ క్లాస్ కు సంబంధించిన ప్రాపర్టీలు వాడొచ్చు. ఎలా వాడొచ్చు అంటారా? చూడండి, రిజిస్ట్రేషన్, జస్ట్ డబుల్ క్లిక్, జస్ట్ కస్టమర్ అడ్రస్ డాట్ చూడండి సిటీ అని వచ్చింది. నేనేమన్నా పేజెస్ అండ్ క్లాసెస్ లోకి వెళ్ళి డేటా అడ్రస్ అని ఏమైనా మెన్షన్ చేశానా? ఏమన్నా నేను మెన్షన్ చేశానా? ఏమీ చేయలేదు కదా. మరి అది ఏమన్నా మీ ఇన్హెరిటెన్స్ పాత్ లో ఉందా? మీ ఇన్హెరిటెన్స్ పాత్ లో ఉందా?
లేదండి. మరి ఇన్హెరిటెన్స్ పాత్ లో లేకుండా అయినా సరే మీరు ఎలా యాక్సెస్ చేసుకుంటారు, ఎలా యాక్సెస్ చేశారు మరి? సో చూడండి, బై యూజింగ్ దిస్ లింకింగ్ అంటారు, బై యూజింగ్ దిస్ లింకింగ్. అంతే కదా మరి. ఇన్హెరిటెన్స్ పాత్ లో లేదు, మీరు మళ్ళీ పేజెస్ అండ్ క్లాసెస్ లో ఎక్స్ప్లిసిట్ గా మీరేమి ఇవ్వలేదు, బట్ స్టిల్ యు ఆర్ ఏబుల్ టు యాక్సెస్ ది అడ్రస్ క్లాస్ ప్రాపర్టీస్. ఎందుకని? బై యూజింగ్ దిస్ పేజ్ ప్రాపర్టీ. అంటే ఈ పేజ్ ప్రాపర్టీ అనేది వర్క్ పర్సనల్ లోన్ క్లాస్ కి డేటా అడ్రస్ క్లాస్ కి మధ్య మీడియేటర్ గా పనిచేస్తుంది. బికాస్ దట్ ఈస్ ద బ్రిడ్జ్. సో ఇప్పుడు అర్థమైందా? పేజ్ ప్రాపర్టీ అంటే నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ డైరెక్ట్ గా డాట్ కస్టమర్ అడ్రస్ అంటే డాట్ కస్టమర్ అడ్రస్ అన్నాం అనుకోండి, అది ఒక ఆబ్జెక్ట్ అన్నమాట. మళ్ళీ అంటే నార్మల్ గా మీరు డాట్ ఆధార్ నెంబర్ అంటే మీకు ఒక వాల్యూ వస్తున్నట్టు, డాట్ కస్టమర్ అడ్రస్ అన్నారు అనుకోండి, అక్కడ ఒక వాల్యూ రావట్లా, అక్కడ మళ్ళీ వచ్చేది ఏంటంటే ఆబ్జెక్ట్ వస్తుంది, ఒక ఆబ్జెక్ట్ వస్తుంది. మళ్ళీ ఒక స్పెసిఫిక్ ప్రాపర్టీ కావాలంటే ఆ ఆబ్జెక్ట్ డాట్ అని చెప్పేసి మీరు మళ్ళీ ప్రాపర్టీ నేమ్ చెప్పాలి. అందుకని చూడండి, ప్రతి దానికి ఒక రిటర్న్ టైప్ ఉంటుంది. ఇప్పుడు దీనికి టైప్ ఏంటి? స్ట్రింగ్ టైప్. నువ్వు ఎప్పుడైతే డాట్ కస్టమర్ అడ్రస్ అన్నావో ఆ వచ్చే వాల్యూ ఏముంటుంది? అక్కడ మీరు దాని యొక్క టైప్ స్ట్రింగ్ అన్నావు కాబట్టి నువ్వు డాట్ ఆధార్ నెంబర్ అంటే నీకు స్ట్రింగే వస్తుంది. డాట్ కస్టమర్ అడ్రస్ అన్నావు కదా, డాట్ కస్టమర్ అడ్రస్ యొక్క టైప్ ఏంటిది? అడ్రస్ టైప్. అడ్రస్ టైప్ అంటే అది ఒక క్లాసు. అడ్రస్ అనేది ఒక క్లాసు, అంతేగాని అది ఒక స్ట్రింగ్, ఇంటీజర్, డేటా, బూలియన్ వాల్యూ కాదు. అడ్రస్ అనేది కూడా మళ్ళీ ఒక క్లాసు, అంటే అది కూడా ఒక టైప్. అందుకే క్లాస్ ఈజ్ నథింగ్ బట్ ఒక టైప్ అంటారండి. అది ఒక డేటా టైప్ క్లాస్ అనేది. కాకపోతే అది ఒక కస్టమ్ డేటా టైప్. మనకి ఉన్నట్టు బిల్ట్-ఇన్ ఉన్నట్టు ఇంటీజర్, స్ట్రింగ్, ఫ్లోట్, డబుల్ ఇవన్నీ ఒక బిల్ట్-ఇన్ డేటా టైప్స్ ఎలా అయితే ఉంటామో, క్లాస్ కూడా ఒక కస్టమ్ డేటా టైప్ అంటాం. ఏమంటాము? క్లాస్ అనేది కూడా ఏంటిది? ఒక కస్టమ్ డేటా టైపే కదండి. శ్రీను గారు, శోభ గారు అందరికి అర్థమవుతుందా? క్లియర్. మూర్తి గారు, మూర్తి గారు అర్థమైందండి? క్లియర్. సో మీరు డిసైడ్ చేసుకోవాలి డిజైన్ చేసేటప్పుడు. ఎందుకే ఇప్పుడు చూడంగానే ఓకే ఇది ఏ టైపు? అడ్రస్ టైపు. క్లాస్ ప్రోడక్ట్. ఇది ఏంటిది? ప్రోడక్ట్ టైపు. క్లాస్ వెడ్డింగ్ కార్డ్. ఇది ఏంటిది? టెంప్లెట్ అన్నాను, అంటే నథింగ్ బట్ ఒక టైపే కదా. జనరల్ గా క్లాస్ అంటే ఒక టెంప్లెట్ అన్నాను. నేను క్లాస్ అంటే ఇప్పుడు ఏమంటున్నాను? ఇది కూడా ఒక డేటా టైపు, బట్ ఇట్ ఈస్ డిఫైన్డ్ బై ది డెవలపర్ విచ్ ఇస్ నథింగ్ బట్ కస్టమ్ డేటా టైప్ అంటాను దీన్ని కూడా. స్ట్రింగ్ లో స్ట్రింగ్ వాల్యూని ఎలా స్టోర్ చేస్తావు? ఏదైనా ఒక ప్రాపర్టీ ఈ డేటా టైప్ ని కనుక హోల్డ్ చేసి పెడితే ఆ ప్రాపర్టీలో ఎన్ని వాల్యూస్ స్టోర్ చేయొచ్చు? ఈ యొక్క టైప్ లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయంటే అన్ని వాల్యూస్. ఓకేనా? ఓకే. నౌ దట్ ఈస్ నథింగ్ బట్ పేజ్ ప్రాపర్టీ అంటారు. దట్ ఈస్ నథింగ్ బట్ పేజ్ ప్రాపర్టీ అంటారు. స్టిల్ మాకు ఇంకా అర్థం కాలేదని మీరు అన్నారు అనుకోండి, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. డేటాబేస్ నుంచి ఒక శాలరీ అనే కస్టమర్ శాలరీని తీసుకొచ్చారు. నార్మల్ గా అయితే మీరు శాలరీ లేకపోతే కస్టమర్ శాలరీ ఈజ్ ఈక్వల్ టు అని దాంట్లో స్టోర్ చేసుకోగలరు. డేటాబేస్ నుంచి ఒక రికార్డ్ డేటాబేస్ నుంచి ఒక ఆబ్జెక్ట్ ని తీసుకురావాలనుకోండి, అంటే కస్టమర్ డీటెయిల్స్ అన్నింటినీ తీసుకురావాలి. అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ ఫస్ట్ నేమ్, ఒక ఎస్క్యూఎల్ క్వరీ రాస్తున్నారు. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, జెండర్, ఆధార్ నెంబర్ ఫ్రమ్ కస్టమర్ టేబుల్ అన్నారు. ఫ్రమ్ కస్టమర్ వేర్ కస్టమర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు 233. ఒకటే రికార్డ్ అనుకుందాం. అంటే ఈ వచ్చిన వాల్యూస్ అన్ని ఎన్ని ఉంటాయి? 10 ఉండొచ్చు, 15 ఉండొచ్చు. ఇవన్నీ నార్మల్ గా బై డిఫాల్ట్ గా లేకపోతే డీటెయిల్స్ అనే ఒక ప్రాపర్టీలో స్టోర్ చేసుకోవచ్చు.
కానీ డీటెయిల్స్ అనే ఒక ప్రాపర్టీలో స్టోర్ చేసుకోవాలి అంటే ఆ డీటెయిల్స్ అనే ప్రాపర్టీ యొక్క టైప్ కంపల్సరీగా ఏమై ఉండాలి, పేజ్ ప్రాపర్టీ అయి ఉండాలి. పేజ్ ప్రాపర్టీ అయి ఉండాలి అంటే ఏదో ఒక క్లాస్ కి, ఫర్ ఎగ్జాంపుల్ అగైన్ క్లాస్ కస్టమర్ డీటెయిల్స్ ఏదో పెట్టుకోండి. దీంట్లో ఇండైరెక్ట్ గా నార్మల్ గా ఒక ప్రాపర్టీ ఒక వాల్యూని మాత్రమే స్టోర్ చేస్తుంది. ఇఫ్ దెర్ ఈజ్ రిక్వైర్మెంట్ అంటే మీరు ముందుగానే అర్థం చేసుకోవాలి, ఓకే ఇది ఎన్ని వాల్యూని హోల్డ్ చేయబోతుంది అని. అర్థమైందా? అలాంటప్పుడు మీరు పేజ్ ప్రాపర్టీ క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ అగైన్ వన్ మోర్ ప్రాపర్టీ ఉంది, పేజ్ లిస్ట్ ప్రాపర్టీ అన్నారు. సింపుల్ అండి, నేను ఒక పేజ్ గురించే మాట్లాడాను. ఇప్పుడు అలాంటి పేజెస్ మోర్ దాన్ 1 ఉన్నాయి అనుకోండి, ఆ ప్రాపర్టీ యొక్క టైప్ ఏమవుతుంది, పేజ్ లిస్ట్ అవుతుంది. అంతే కదా? అంటే నార్మల్ గా మీరు ఒక ప్రాపర్టీలో ఒక వాల్యూ స్టోర్ చేసుకున్నారు ఇప్పటి వరకు. ఇప్పుడు ఏం చేశారు, ఒక ప్రాపర్టీలో మోర్ దాన్ 1 ప్రాపర్టీ 1 వాల్యూని స్టోర్ చేస్తున్నారు. చూడండి, ఒక ప్రాపర్టీకి ఒక వాల్యూని స్టోర్ చేశారు. ఇప్పుడు నేనేం చెప్పాను డెఫినేషన్, ఒక ప్రాపర్టీలో మళ్ళీ 10 ప్రాపర్టీలకి సంబంధించిన వాల్యూస్ ని స్టోర్ చేసుకుంటున్నారు, దాన్నే పేజ్ అంటారు. అలాంటి పేజెస్ నేను 100 స్టోర్ చేసుకోవాలనుకోండి ఒక ప్రాపర్టీలో, ఇమీడియట్ గా అది ఏ ప్రాపర్టీ అవుతుందంటే పేజ్ లిస్ట్ అవుతుంది. పేజ్ లిస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ సీక్వెన్షియల్ పేజెస్. పేజ్ లిస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ పేజెస్. అంటే డేటాబేస్ నుంచి రిక్వైర్మెంట్ చూడండి, ఎప్పుడైనా ఆలోచించండి ఎలా రియలిస్టిక్ ఎగ్జాంపుల్ తోటి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్ అన్నాను. నా దగ్గర డేటాబేస్ నుంచి 100 కస్టమర్ రికార్డులు వచ్చినాయి. ఈ 100 కస్టమర్ రికార్డులో ఒక్కొక్క కస్టమర్ రికార్డులో 10 డీటెయిల్స్ ఉంటాయి. మరి ఈ 100 కస్టమర్ రికార్డులు నేను ఎలా స్టోర్ చేసుకోవాలండి? నార్మల్ గా ఒక పేజ్ ప్రాపర్టీ చెప్పారు కదా అంటేను, అవును ఒక పేజ్ ప్రాపర్టీలో ఒక పేజ్ ను మాత్రమే స్టోర్ చేసుకోవాలను, అంటే ఒక రికార్డ్ ను మాత్రమే స్టోర్ చేసుకోవాలి. ఇక్కడ 100 రికార్డులు ఉన్నాయి అంటే ఆటోమేటిక్ గా ఇది నేను కస్టమర్ లిస్ట్ అనే ఒక ప్రాపర్టీ క్రియేట్ చేసుకున్నాను. దీని యొక్క టైప్ ఏమవుతుందంటే పేజ్ లిస్ట్ అవుతుంది. అంటే పేజ్ లిస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ పేజెస్. ఎలా? సీక్వెన్షియల్ ఆర్డర్ ఆర్ న్యూమరికల్ ఇండెక్స్ ఆర్డర్. అంటే అవన్నీ ఒక న్యూమరికల్ ఇండెక్స్ ఆర్డర్ లో స్టార్ట్ అవుతాయి. అంటే 1, 2, 3 అలా. సో ఇప్పుడు నాకు ఫస్ట్ పేజ్ లో లేకపోతే సెకండ్ పేజ్ లో కస్టమర్ నేమ్ కావాలనుకోండి, ఏం రాస్తాను, కస్టమర్ లిస్ట్ అంటాను. అంటే ఏంటిది, ఇది పేజ్ లిస్ట్ అన్నాను. నీకు సెకండ్ పేజ్ కావాలి అంటే ఓకే సెకండ్ పేజ్. ఎప్పుడైతే నువ్వు సెకండ్ పేజ్ రెఫర్ చేసావో వెంటనే నీకేమొచ్చింది, ఒక పర్టికులర్ పేజ్ వచ్చింది. పర్టికులర్ పేజ్ అంటే ఏంటిది, కలెక్షన్ ఆఫ్ ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్. అగైన్ ఓకే నౌ ఫస్ట్ నేమ్ అంటాం, సరిపోయిందా? అది ఇందాక అనుకోండి కస్టమర్ డీటెయిల్స్, అందులో ఎప్పుడు ఒకటే పేజ్ ఉందని మీకు తెలుసు, డాట్ ఫస్ట్ నేమ్ అంటాం. అదే నార్మల్ గా ఫస్ట్ నేమ్ అనే ప్రాపర్టీని డైరెక్ట్ గా యాక్సెస్ చేసుకోవాలంటే ఫస్ట్ నేమ్ అంటాం, అంతే. ఇలా పర్సనల్ లోన్ డాట్ క్లాస్ నేమ్ అంటే నథింగ్ బట్ ఇది ఒక ఆబ్జెక్ట్ రిఫరెన్స్ అనుకుందాం. పేజ్ ప్రాపర్టీని ఎలా యాక్సెస్ చేస్తారు, పేజ్ లిస్ట్ ప్రాపర్టీని ఎలా యాక్సెస్ చేస్తారు, డైరెక్ట్ గా ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటారు. దీన్ని ఎన్యూమరేటివ్ డేటా టైప్స్ అంటారు. దీన్ని ప్రిమిటివ్ డేటా టైప్ అంటారు. దీన్ని ఎన్యూమరేటెడ్ డేటా టైప్స్ అంటారు. అంటే మోర్ దెన్ 1 వాల్యూని స్టోర్ చేసుకునే వాటిని. అర్థమైందా? ఇంకా ఎవరికైనా డౌట్స్? పేజ్ లిస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ పేజెస్. అంటే దానికి ఒక ఆర్డర్ ఉంటుంది. ఆర్డర్ ఎలా ఉంటుందంటే న్యూమరికల్ ఇండెక్స్ లో ఉంటుంది. అంటే సీక్వెన్స్ ఎప్పుడు 1, 2, 3. అందుకే దీన్ని ఏమంటారంటే ఆర్డర్డ్ లిస్ట్ అంటారు. పేజ్ లిస్ట్ ఏమంటారంటే ఆర్డర్డ్ లిస్ట్ అంటాడు. నేను ఇక్కడ థియరీ కానీ ఏదైనా చెప్పేటప్పుడు చెప్పుకుంటూ వెళ్తాను. మీకు పర్ఫెక్ట్ డెఫినేషన్స్ అంటే ఏమన్నా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా డిఫరెన్సెస్ బిట్వీన్ లేకపోతే ఎక్సెట్రా అంటే మీరు చదువుకుంటా ఉండండి. మీకు కావాల్సింది ఏమన్నా, ఒకవేళ దాంట్లో ఏదైనా అర్థం కాకపోతే నన్ను అడగండి, నేను చెప్తాను. సో ఒక పేజ్ లిస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఏ
ordered list. Page list is nothing but a collection of pages, and page list is nothing but a ordered list of pages. ఎందుకంటే దాంట్లో ఆర్డర్ ఎలా ఉంటుందంటే ఒక సీక్వెన్షియల్ విత్ న్యూమరికల్ ఇండెక్స్ తోటి ఉంటుంది, న్యూమరికల్ ఇండెక్స్ తోటి ఉంటుంది. సో నేనేం చేస్తున్నాను ఇక్కడ, కమ్ బ్యాక్, క్లిక్ ఆన్ క్రియేట్ డేటా మోడల్ ప్రాపర్టీ. ఈ పర్సనల్ లోన్ కి సంబంధించిన వాడి యొక్క బ్యాంక్ అకౌంట్స్ నాకు కావాలి. ఎందుకంటే బ్యాంక్ అకౌంట్స్ మల్టిపుల్ ఉండొచ్చు కదా, నాకేం తెలుసు బ్యాంక్ అకౌంట్స్ మల్టిపుల్ ఉండొచ్చు. సో నేనేం చేస్తున్నాను, కస్టమర్ బ్యాంక్ అకౌంట్స్, లేకపోతే బ్యాంక్ అకౌంట్, కస్టమర్ బ్యాంక్ అకౌంట్స్. క్లిక్ ఆన్ క్రియేట్. నౌ చేంజ్ పేజ్ లిస్టా సింగిల్ పేజ్, ఆ పేజ్ గ్రూప్ గురించి తర్వాత మాట్లాడదాం. ఓకే, నేను పేజ్ లిస్ట్ అంటున్నాను. పేజ్ లిస్ట్ అయినా పేజ్ కైనా ఒకటే, సేమ్ పేజ్ డెఫినేషన్ ఉండాలి. కాకపోతే అక్కడేమో సింగిల్ ప్రాపర్టీ సింగిల్ పేజ్, ఇక్కడేమో కలెక్షన్ ఆఫ్ మల్టిపుల్ పేజెస్. ఈవెన్ కలెక్షన్ ఆఫ్ మల్టిపుల్ పేజెస్ అయినా 10 పేజెస్ అయినా దాంట్లో ఉండే ప్రతి పేజ్ యొక్క టైపు సేమ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. 10 పేజెస్ ఉన్నా కూడా దాంట్లో ప్రతి పేజ్ యొక్క టైపు సేమ్ గానే ఉంటుంది. అంటే నేను ఇప్పుడు ఏం చేస్తాను చూడండి, YESB. చూడండి మీకు రావాలి, ఈ డిజైన్ చేయడం రావాలి. ఈ సీక్వెన్స్, ఈ చైన్ మిస్ కాకుండా ఉండాలి, లేకపోతే ఒక 70% సిలబస్ అయిపోయిన తర్వాత నాకు ఇప్పుడు ఎలా రిక్వైర్మెంట్ స్టార్ట్ చేయాలో తెలియదు అన్నారంటే అంతే. బ్యాంక్ అకౌంట్ అంటున్నాను, బ్యాంక్ అకౌంట్ అంటున్నాను. ముందు క్లాస్ ఉందా, లేదు కాబట్టి క్రియేట్ చేసుకోండి. ఓకే, డేటా క్లాస్ అది అబ్స్ట్రాక్ట్, ఎందుకంటే నేను బ్యాంక్ అకౌంట్స్ అన్నిటిని DB ఇన్స్టెన్స్ లో మెయింటైన్ చేస్తున్నానా, చేస్తే కాంక్రీట్ క్లాస్ క్రియేట్ చేసుకోండి, లేకపోతే అబ్స్ట్రాక్ట్ క్లాస్. ఇంకా ప్రతిసారి నేను దాని గురించి చెప్పను, మీకు అవసరం ఉన్న దాన్ని బట్టి. బ్యాంక్ అకౌంట్స్. నౌ water data bank account. Now click on create data model property. So what is this property kada, account number. Click on create and open. Account number eppudu integer. Account number. Next ఏంటిది, బ్యాంక్ నేమ్, అకౌంట్ నెంబర్. దట్స్ ఆల్, ఎనఫ్ అనుకుంటున్నాను నేను. ఇది టెక్స్టే. ఓకే, సేవ్. ఓకే, సారీ, సేవ్. నౌ కమ్ బ్యాక్ టు యువర్ మెయిన్ యాజ్ యూజువల్లీ. సేవ్. దట్స్ ఆల్. ఇదేంటిది, పేజ్ లిస్ట్ అండి. ఇది పేజ్ లిస్ట్. నౌ గో టు ద రిజిస్ట్రేషన్ ఫామ్. ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ నేమ్ ని ఇలా రెఫర్ చేశాను. నా ఇంకొకటి తీసుకుంటాను. డైరెక్ట్ కదా, ఇక్కడ ఏంటిది, ఏ క్లాస్ లో ఉన్నారు చూడండి, ఏ క్లాస్ లో ఉన్నారు, వర్క్ పర్సనల్ లోనే ఉన్నారు. ఇంకా డైరెక్ట్ గా
మీరు లేకపోతే నేను ప్రైమరీ అని పెట్టుకుంటారా, పెట్టుకోమని చెప్పాను. నేను ఇప్పుడు ఒక అడ్రస్ రిఫర్ చేసుకోవాలి. కస్టమర్ అడ్రస్ వచ్చింది, డాట్ చూడండి హౌస్ నెంబర్ అని. ఓకే, కాపీ పేస్ట్. ఏదో ఈసారి ఒక బ్యాంక్ అకౌంట్ నెంబర్ని ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు, డాట్ చూడండి బ్యాంక్ అకౌంట్స్ లిస్ట్ ఉంది కస్టమర్. ఇది పేజ్ లిస్ట్ ప్రాపర్టీ. లిస్ట్ ప్రాపర్టీ అంటే మీరు ఇక్కడ ఎలా ఇస్తారు, ఇండెక్స్ కంపల్సరీగా ఇవ్వాల్సిందే, ఇండెక్స్ కంపల్సరీగా ఇవ్వాల్సిందే. చూడండి మీరు దీన్ని కూడా ఇలా పెట్టుకుంటే చూడండి, సబ్మిట్ చేసి సేవ్ చేయండి, యాక్షన్ చేయండి, రన్ చేయండి, ఎగ్జిక్యూట్. చూడండి సెక్షన్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఎగ్జిక్యూషన్ ఎర్రర్ ఆన్ ద పేజ్ py temp work page class personal loan, the reference customer bank accounts dot account number is not valid. Reason, list property customer bank accounts must have an index, customer bank accounts must have an index అన్నాడు. ఇండెక్స్ ఎలా ఉంటుంది, స్టార్టింగ్ విత్ 1, స్టార్టింగ్ విత్ ఫస్ట్ పేజ్ లిస్ట్ అంటే ఏంటి, కలెక్షన్ ఆఫ్ పేజెస్. ఫస్ట్ పేజ్ యొక్క ఇండెక్స్ 1, సెకండ్ పేజ్ రిఫర్ చేసుకోవాలంటే దాని యొక్క ఇండెక్స్ 2 అలా. సో మీరు ఇప్పుడు ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ యొక్క అకౌంట్ నెంబర్ గురించి మాట్లాడుతున్నారు. అది యాక్షన్, రన్, ఎగ్జిక్యూట్ ఎక్సెట్రా ఇలా పెట్టుకున్నారు అనుకోండి. ఒకసారి క్లిప్ బోర్డ్ ఓపెన్ చేయండి, ఇదేగా స్టాండర్డ్ థ్రెడ్, ఇదే కదా py temp work పేజీ. ఈ పేజ్ లో నీకు తెలుసు లాస్ట్ నేమ్ అయితే డైరెక్ట్ గా డిస్ప్లే అయింది. మరి ఇప్పుడు కస్టమర్ అడ్రస్ ఇక్కడ డిస్ప్లే అవ్వలేదు ఎందుకని, కస్టమర్ అడ్రస్ ఏంటిది, మనం ఏమి ఇచ్చాము, హౌస్ నెంబర్ అని ఇచ్చాం కదా, ఇక్కడ డిస్ప్లే అవ్వలేదు ఏంటి, కస్టమర్ అడ్రస్ హౌస్ నెంబర్ అనేది ఇక్కడ డిస్ప్లే అవ్వలేదు ఏంటి, అది ఎప్పుడు పేజ్ ప్రాపర్టీ. కస్టమర్ అడ్రస్ అనేది ఏ ప్రాపర్టీ, పేజ్ ప్రాపర్టీ. ఇక్కడ ఓన్లీ డైరెక్ట్ ప్రాపర్టీస్ డిస్ప్లే అవుతాయి, ఎందుకంటే పేజ్ ప్రాపర్టీలో మళ్ళీ ఇంటర్నల్ గా చాలా ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి ఇక్కడ దాన్ని ప్రెజెంట్ చేయలేడు కాబట్టి వాడు చూడండి ఈ ట్రీ స్ట్రక్చర్ లాగా ఇచ్చారు. ఓకే, ఇప్పుడు చూడండి ఇదేంటిది కస్టమర్ అడ్రస్. సో ఎక్స్పాండ్ చేయండి, దీంట్లో ఉంటుంది హౌస్ నెంబర్. నాకు కస్టమర్ బ్యాంక్ అకౌంట్స్, అది కూడా కస్టమర్ బ్యాంక్ అకౌంట్స్, అది కూడా పేజ్ ప్రాపర్టీ కాబట్టి కస్టమర్ బ్యాంక్ అకౌంట్స్ నుంచి క్లిక్ చేశారు అనుకోండి, మరి అదేంటి కస్టమర్ బ్యాంక్ అకౌంట్స్ కూడా కస్టమర్ అడ్రస్ లాంటిదే కదా, అది కూడా పేజ్ ప్రాపర్టీ లాంటిదే కదా, మరి ఇక్కడ డిస్ప్లే అవ్వలేదంటే, ఇక్కడంటే పేజ్ ప్రాపర్టీ అంటే డైరెక్ట్ గా మీకు తెలుసు ఒకటే పేజీ, దాంట్లో 10 ప్రాపర్టీలు 10 వాల్యూలు, లేకపోతే 100 ప్రాపర్టీలు 100 వాల్యూలు ఉండొచ్చు. కానీ కస్టమర్ బ్యాంక్ అకౌంట్స్ లో ఎన్ని ఉండొచ్చు, కలెక్షన్ ఆఫ్ పేజెస్ ఉండొచ్చు. అన్ని పేజీలని ఇది క్లిక్ చేయగానే అన్ని పేజీలను ఎలా చూపిస్తాడు, దాంట్లో ఏది ఫస్ట్ దా, సెకండ్ దా, 100 అలా. అందుకే ఇది క్లిక్ చేస్తే ఇది. సో గుర్తు పెట్టుకోండి, నావిగేషన్ ఇలా ఉంటుంది, ఇలా సేవ్ అవుతుంది క్లిప్ బోర్డ్ లో కూడా. అంటే క్లిప్ బోర్డ్ అంటే నథింగ్ బట్ మెమరీ, JVM. సో మీరు చూసుకోవాలి అనుకుంటే పేజ్ ప్రాపర్టీ, పేజ్ లిస్ట్ ప్రాపర్టీ, అర్థమైందా? ఆ ప్రెజెంటేషన్ కూడా, నావిగేషన్ కూడా యాక్సెస్ చేసుకోవాలంటే ఎలా ఉందో. Clear. So that is the difference between the page and the page list. Next again page group కూడా ఉంది. Page group is also nothing but a collection of pages. కాకపోతే ఇక్కడ ఇండెక్స్ మనకి న్యూమరికల్ ఇండెక్స్ ఎలా అయితే పేజ్ లిస్ట్ లో ఉందో ఇక్కడ అసోసియేటెడ్ ఇండెక్స్ అంటాడు, కాకపోతే దాన్నే నాన్ న్యూమరికల్ ఇండెక్స్ అంటాడు. అంటే ఇక్కడ ఇండెక్స్ ని మన ఇష్టం వచ్చినట్టు మనం డిఫైన్ చేసుకోవచ్చు, ఇండెక్స్ ని మనకి నచ్చినట్టు మనం డిఫైన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ అకౌంట్స్ లిస్ట్ ఉన్నాయి కదా, ఇక్కడ ఇందాక మీరు బ్యాంక్ అకౌంట్స్ లిస్ట్ అన్నారు, పర్సనల్ లోన్ ఏది, ఇప్పుడు పర్సనల్ లోన్ బ్యాంక్ అకౌంట్స్ లిస్ట్ ఆఫ్ 1 అన్నారండి, ఆఫ్ 1 డాట్ అకౌంట్ నెంబర్ అన్నారు. ఇక్కడ నేనేం చేస్తాను మళ్ళీ, కాకపోతే 2 3 అంట, 2 3 అంట, ఇలా అంట. ఇప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడ న్యూమరికల్ ఇండెక్స్ ఇవ్వను, అసోసియేటెడ్ ఇండెక్స్ అంటాను, లేకపోతే నాన్ న్యూమరికల్ ఇండెక్స్ అంటాను. ఇది ఎన్ఆర్ఐ అకౌంట్, నా యొక్క ఎన్ఆర్ఐ అకౌంట్ డాట్ అకౌంట్ నెంబరు, లేకపోతే నాన్ ఎన్ఆర్ఐ, లేకపోతే
పర్సనల్ అకౌంట్, లేకపోతే దీన్నే సేవింగ్స్ అంటానండి. సేవింగ్ అకౌంట్ నెంబరు ఇలా చెప్పుకోవచ్చు కదా. మీరు కావాలంటే డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. సేవింగ్ అకౌంట్ నెంబరు, లేకపోతే దీన్ని ఏమంటారు, కరెంట్ అకౌంట్ అంటారు. మళ్ళీ కరెంట్ అకౌంట్. ఓకే, దీన్ని మళ్ళీ కార్పొరేట్ అకౌంట్ అని కూడా అనుకోండి. మళ్ళీ ఇంకొకటి. ఇలా మీకు 3 బ్యాంక్ అకౌంట్ల ఉన్నాయి. డిఫరెన్షియేట్ చేసుకోవాలంటే ఇక్కడ ఇండెక్స్ ఏమీ ఉండదండి. నాన్ న్యూమరికల్ ఇండెక్స్. అందుకే నేను ఇవి ఆర్డర్డ్ లిస్టు, ఇది అన్ఆర్డర్డ్ లిస్టు. దీన్ని ముందు పెట్టుకోండి, లేదా దాన్ని ముందు పెట్టుకోండి, ఏదైనా ముందు పెట్టుకోండి. ఓకే, సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది పేజ్ లిస్ట్, difference between page list and page group in Pega. A page list is a property in ordered list of embedded pages. దాన్ని embedded page అని కూడా అంటాడు. Page group is a property that is an unordered set of pages referenced by the string subscript. నేను ఇంకా మీకు దీన్ని లూపింగ్ చేసేటప్పుడు ఆ సబ్స్క్రిప్ట్ అనే టెర్మినాలజీ వస్తుంది. జస్ట్ మీరు, అందుకే నేను ఇక్కడ న్యూమరికల్ ఇండెక్స్, నాన్ న్యూమరికల్ ఇండెక్స్ అనే నా ఓన్ టెర్మినాలజీ చెప్పుకున్నాను. ఓకే, లూప్ చేసేటప్పుడు వస్తుంది. సో అఫీషియల్ గా మీరు ఏమైనా ఒక డిఫరెన్సెస్ చూసుకోవాలంటే కూడా చూడండి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో. అంటే ఒక నోట్స్ లాగా మీరు ప్రిపేర్ చేసుకోవాలంటే. ఓకే, సో దిస్ ఈస్ నథింగ్ బట్ ఏ పేజ్ గ్రూప్. ఎక్కడైతే మీకు ఇండెక్స్ తోటి అవసరం లేదు, ఈ ఇండెక్స్ తోటి మీ ఓన్ ఇండెక్స్ తోటి అవసరం అవుతుందో అట్లాంటప్పుడు మీరు ఏదైనా ఒక ప్రాపర్టీని పేజ్ గ్రూప్ ప్రాపర్టీ. ఇక్కడ ఏమి డిఫరెన్స్ ఉండదు. మళ్ళీ క్రియేట్ చేసుకునే ప్రాపర్టీ ఇక్కడ ఏదైతే కస్టమర్ అడ్రస్, బ్యాంక్ అకౌంట్స్ అన్నారో మళ్ళీ అదే ప్రాపర్టీ మీరు క్రియేట్ చేసుకుంటారు. మళ్ళీ అదే క్లాస్ నేమ్ కూడా ఇస్తారు. కాకపోతే ఈసారి ఏ టైప్ అవుతుంది, పేజ్ లిస్ట్ కాస్త పేజ్ గ్రూప్ అవుతుంది. చూడండి, కస్టమర్ అకౌంట్స్ అంటున్నాను, చేంజ్ పేజ్ గ్రూప్, అంతే. సేవ్ అంటున్నాను. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ లో అకౌంట్ నెంబర్ లో ఈసారి నేనేమంటాను, కస్టమర్ బ్యాంక్ అకౌంట్స్ కాదు, డాట్ కస్టమర్ అకౌంట్స్. ఏది సేవ్ చేయలేదా? చెక్అవుట్ అయిపోయింది కదా, నాకు రిజిస్ట్రేషన్ ఫామ్ లో ఓకే, చూడండి ఇది ఎక్కడ క్రియేట్ చేశాను, డేటా బ్యాంక్ అకౌంట్ లో క్రియేట్ చేశాను. నాకు రకంగా చెప్పాలంటే అక్కడ కాదు, వర్క్ పర్సనల్ లోన్ లో కావాలి. క్రియేట్ అండ్ ఓపెన్, సేవ్. Now come back, customer accounts, పర్సనల్ అని పెట్టుకుంటా, డాట్. అది చూడండి మీ ఇష్టం వచ్చింది ఇవ్వచ్చు అక్కడ. సబ్మిట్, సేవ్, యాక్షన్, రన్, ఎగ్జిక్యూట్. నౌ క్లిప్ బోర్డ్, జస్ట్ రిఫ్రెష్. వాట్ ఈస్ దిస్? py temp వర్క్ పేజ్. ఇదే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం అంటారు. నేనేం క్రియేట్ చేయాలి ఆబ్జెక్ట్ ని అంటే ఇంటర్నల్ గా చూడండి, ఇప్పటి వరకు మీరు రిఫర్ చేసింది ఇంత కోడ్ అంతా క్లాస్ పర్సనల్ లోన్, బ్యాంక్ అడ్రస్, లేకపోతే ఇక్కడ బ్యాంక్ అకౌంట్స్, కస్టమర్ అకౌంట్స్. ఓకే, నా మీకు మళ్ళీ అడ్రస్ క్లాస్ క్రియేట్ చేశారు, మళ్ళీ క్లాస్ బ్యాంక్ అకౌంట్ అనే క్లాస్ క్రియేట్ చేశారు. ఇదంతా మళ్ళీ రాసుకున్నారు. ఆబ్జెక్ట్ మీరు క్రియేట్ చేసుకున్నారు. ఎలా క్రియేట్ చేస్తున్నారు? కస్టమర్ అడ్రస్ C is equal to న్యూ కస్టమర్ అన్నారు, లేకపోతే పర్సనల్ లోన్ P is equal to న్యూ పర్సనల్ లోన్ అన్నారు. P డాట్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని ఎలా అయితే మీరు అసైన్ చేస్తున్నారో మాన్యువల్ గా ఇక్కడ చేస్తుంది.
ఎక్కడ యూజర్ ఇంటర్ఫేస్ నుంచి తీసుకోవాలా. ఒకవేళ యూజర్ ఇంటర్ఫేస్ నుంచి తీసుకుంటే p డాట్ లాస్ట్ నేమ్ అనుకుంటున్నారు కదా, అక్కడ యూజర్ ఇంటర్ఫేస్ నుంచి తీసుకొచ్చిన వాల్యూని ఎంటర్ చేయండి. ఓకే, గెట్ ద వాల్యూ ఫ్రమ్ యూజర్ ఇంటర్ఫేస్. ఓకే, ఇలా డైనమిక్ గా అంటారు దాన్ని. కానీ p డాట్ కస్టమర్ అడ్రస్ డాట్ హౌస్ నెంబర్, నౌ p డాట్ కస్టమర్ అకౌంట్స్ ఆఫ్ పర్సనల్ బ్యాంకింగ్ కదా, పర్సనల్ డాట్ ఎక్సెట్రా ఏదో అకౌంట్ నెంబర్ ఏమో. సో ఇండైరెక్ట్ గా మీరు ఇంత కోడ్ రాసినట్టు జావాలో, ఇంత కోడ్ రాశారు, ఇదంతా పక్కన పెట్టండి, ఇదంతా రాసినట్టు. నేను ఇక్కడ మళ్ళీ ఇండివిజువల్ క్లాసులు క్రియేట్ చేస్తున్నాను, ప్రాపర్టీలు క్రియేట్ చేస్తున్నాను, రెఫర్ చేస్తున్నాను. దట్స్ ఆల్. నౌ కస్టమర్ పర్సనల్ సబ్మిట్. వాట్ ఇస్ దిస్? py temp work page, లాస్ట్ నేమ్, కస్టమర్ అడ్రస్ మీకు తెలుసు, హౌస్ నెంబర్ అనేది కస్టమర్ అకౌంట్స్. అందుకే దీనికి పక్కన వెంటనే క్లాస్ ఇవ్వలేదు చూడండి. దీని లోపల 10 ఉండొచ్చు, 15 ఉండొచ్చు. కస్టమర్ అకౌంట్స్ పర్సనల్, ఎందుకంటే పేజ్ గ్రూప్ ప్రాపర్టీ. ఇది కస్టమర్ అకౌంట్స్ అనేది పేజ్ గ్రూప్ ప్రాపర్టీ. చూడండి, సబ్స్క్రిప్ట్ అనేది ఏంటిది? పర్సనల్. అది ఇందాక మనకి అంటే ఆ ఇండెక్స్ కూడా ఒక ప్రాపర్టీని హోల్డ్ చేస్తుంది, ఆ ఇండెక్స్ కూడా ఒక ప్రాపర్టీలో హోల్డ్ చేస్తుంది అంటున్నాను. ఇక్కడ చూడండి, కస్టమర్ బ్యాంక్ అకౌంట్స్ ఆఫ్ 1 or 2 ఇష్టం వచ్చిన పెట్టుకో. అకౌంట్ నెంబర్ అన్నాను, సబ్మిట్, సేవ్, యాక్షన్, రన్, ఎగ్జిక్యూట్. ఏమైంది చూడండి, ఇండెక్స్ 1, సైజ్ 0. సో నువ్వు ఫస్ట్ ఇండెక్స్ ఇచ్చేసి, ఏమీ లేదంట, సైజ్ 0, అట్లాంటప్పుడు ఫస్ట్ ఇండెక్స్. ఓకే, నౌ క్లిక్ బోర్డ్, రిఫ్రెష్, స్టాండర్డ్ py temp work page. చూడండి, ఇది కస్టమర్ బ్యాంక్ అకౌంట్స్, అకౌంట్ నెంబర్, ఎందుకంటే సీక్వెన్స్ నీకు తెలుసు 1 or 2 అనేది. ఈ 1ని మళ్ళీ హోల్డ్ చేయడానికి ప్రత్యేకించి ఎటువంటి ఇదేమీ లేదు ఇక్కడ. కానీ అదే ఇక్కడ చూడండి, ఈ పర్సనల్ అనే దాన్ని కూడా హోల్డ్ చేయడానికి మళ్ళీ px సబ్స్క్రిప్ట్ అన్నాడు. ఇది ఉంటుంది, ఈ ప్రాపర్టీ హోల్డ్ చేస్తుంది పర్సనల్ అనే దాన్ని, ఆ సబ్స్క్రిప్ట్ వాల్యూని px సబ్స్క్రిప్ట్ అనే ప్రాపర్టీ హోల్డ్ చేస్తుంది. మళ్ళీ ఈ ప్రాపర్టీ ఎక్కడ ఉంది? @base క్లాస్ లోనే ఎక్కడ ఉంటుంది. ఎలా అవైలబిలిటీలో ఉంది? ఇన్హెరిటెన్స్. కొంచెం బాల్కనీ తలుపుది మొత్తంది. అర్థమైందా? ఎనీ క్వశ్చన్స్? నేను ఏ విధంగా ఎలా రిఫర్ చేస్తున్నానో చూడండి, ఎలా నేను రిఫర్ చేసుకున్నాను. ఓకే, అండి చెప్పండి. ఈరోజు 1:30 అయిపోయింది కదా, ఎలాగుని మళ్ళీ సాయంత్రం కానీ పెట్టుకుంటారా? సో రేపు మాకు తెల్లారుజామున పర్వాలేదు కదా అనేసి. ఇంకా నైట్ ఏమి లేదండి, అందుకే ఇప్పుడే తీసుకుంటాను కంటిన్యూషన్. అంటే నాకు ఇది ఈరోజు చాలా టెక్నికల్ అయిపోతుంది ఇదంతా అని. సో ఐ థింక్ ఐఎమ్ ట్రైంగ్ టు ఫిగర్ అవుట్ అది. అంటే అట్లీస్ట్ ఇట్స్ నా ఎండ్, అది మీ తరఫు నుంచి ఏం కాదు, నా ఎండ్ నుంచి ఐ హ్యావ్ టు ఫైర్ అప్ అండ్ సీ అనమాట. ఈరోజు మీరు చెప్పిన కాన్సెప్ట్స్ చాలా ఇంపార్టెంట్. అంటే మీకు రెగ్యులర్ ప్రాక్టీస్ కాబట్టి మీకు 3 hours 4 hours లాంగ్ టైం చెప్పడం మీకు ఓకే, కానీ బట్ మేము అదంతా ప్రాక్టీస్ చేసుకున్నా మాకు టైం దొరకాలి కదండి. మేము నాన్ టెక్నికల్ ఒకటి ఫస్ట్ థింగ్, సెకండ్ థింగ్ వచ్చేసి మా వర్క్ అవర్స్ అన్ని చూసుకుని మేము మళ్ళీ అంతా ప్రాక్టీస్ చేసుకున్నా మాకు టైం దొరకాలి. అందుకేనండి నేను చాలా మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ తోటి చాలా సింప్లిఫై చేసి చెప్తున్నాను. ఎక్కువ టెక్నికల్ టెక్నాలజీ కూడా వాడకుండా మీకు
ఐ థింక్ ఐఎమ్ గివింగ్ వెరీ గుడ్ ఎక్స్ప్లెనేషన్ నేను అనుకుంటున్నాను మరి. అవునండి, అది మీ దేర్ ఇస్ నో డౌట్. explanation కరెక్టేనండి. బట్ మాకు ప్రాక్టీస్ చేయడానికి టైం ఉండాలి కదా. మీరు ఏం చెప్పిన అంటే ఇప్పుడు ఆనెస్ట్లీ స్పీకింగ్ అంటే నేను ఈ రోజు వరకు సాఫ్ట్వేర్ కూడా ఇన్స్టాల్ చేసుకోలేదు. ఎందుకంటే నేను వేరే ప్లేస్ లో ఉన్నాను, జస్ట్ క్లాస్ అటెండ్ అవుతున్నాను, నా పర్సనల్ ల్యాప్టాప్ లేదు, సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకున్నాను. మీరు ఇప్పుడు 16 days ఏం చెప్పారు, నేను ఇప్పుడు ఫస్ట్ day 1కి వెళ్తే కనుక మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ అంతే. ఓకే ఓకే, నేను ఇంకా ఇప్పుడేం కంటిన్యూ చేయను ఇంకా, ఎందుకంటే ఈ టాపిక్ ఎండ్ అయిపోతుంది అందుకని. నాకు డైలీ 1.5 hours ఈజ్ మోర్ దాన్ ఎనఫ్ అండి, అది మా ఫీలింగ్ అది. అంతే. ఓకే మనకి ఒకవేళ మీరు 60 days అనుకున్నది మేబీ ఇంకో 10-15 days ఎక్స్టెండ్ అయ్యి అట్లా ఉండొచ్చు. లేదంటే మేము కంప్లీట్ గా ఒక లెవెల్ ఆఫ్ ప్రాక్టీస్కి వచ్చిన తర్వాత మీరు ఒకవేళ 3 hours తీసుకున్నా మాకు పర్వాలేదు. కానీ లేకుండా మేము వెరీ బిగినర్స్ మీ నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ తోటి ఒకేసారి స్ట్రైట్ అవే 3 hours అట్లా 4 hours క్లాస్ అంటే మేము డైజెస్ట్ చేసుకుని దాన్ని ప్రాక్టీస్ చేసుకునే దానికి మాకు టైం దొరకట్లేదు. ప్రస్తుతం అంతేనంటారా మీరు కూడా? అంటే నా వైపు అంటే మీరు బాగానే చెప్తున్నారు సురేష్ గారు, మేము దాని ఇది కాదు, కానీ నేను నా వైపు మిమ్మల్ని చెప్పనట్లేదు. నాకు చెప్పుకోవడానికి గ్యాప్ వచ్చేస్తుంది అనమాట. అంటే నేను మీరు చెప్పేది వింటున్నాను, మళ్ళీ తర్వాత మీరు అయిపోయిన క్లాస్ కూడా మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసుకుని వింటున్నాను. ఎందుకంటే నాకు మీరు చెప్పిన దానికి మీరు బ్రౌజర్ లో క్లిక్ చేసి చూపించింది నాకు సింక్ కావట్లేదు అనమాట. సో హావ్ టు గో బ్యాక్ అండ్ ఫోర్త్ అనమాట. అందుకే నేనేం చెప్తున్నాను, కొన్ని కీ పాయింట్స్ ఉంటాయి, అవి అర్థం చేసుకోండి, అవి మెయిన్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈయన క్లాస్ అన్నాడు, ఒక ప్రాపర్టీ అన్నాడు, ప్రాపర్టీ టైప్ అన్నాడు, పేజ్ అన్నాడు, పేజ్ గ్రూప్ అన్నాడు, పేజ్ లిస్ట్ అన్నాడు. మళ్ళీ పేజ్ లిస్ట్ గురించి మీరు పేజ్ గ్రూప్ గురించి అంత ఇన్ డెప్త్ గా చదవాల్సిన పని ఉండదు. జనరల్ గా చెప్తున్నా, పేజ్ గురించి ఒక్కటి అట్లా మీరు మీరు ఇప్పుడు గూగుల్లో చూపిస్తున్నారు కదా ఇంటర్ఫేస్ లో, అది నేను వింటున్నాను అనుకోండి, అది మీరు క్లిక్ చేసి ఓపెన్ చేస్తున్నారు, అది నేను క్యాచ్ చేయలేకపోతున్నారు. అంటే ఏది ఉన్న అన్ని ట్యాబ్లు ఏది క్లిక్ చేస్తే వస్తుంది, దేనికి వెళ్తున్నా సీక్వెన్స్ కనెక్ట్ కావట్లేదు. నాకు అది ఎప్పుడు కనెక్ట్ అవుతుంది అంటే నేను నా వైపు నుంచి ప్రాక్టీస్ చేస్తే. అంటే అది నేను చెప్తున్నాను, నేను మీ తరపు నుంచి ఏం కాదండి, నేను నా తరపు నుంచి చెప్తున్నాను. నేను మల్టిపుల్ ఓపెన్ చేస్తున్నాను, దాని వల్ల ప్రాబ్లమా? అంటే నాకు అది మీరు చెప్పిన తర్వాత కాన్సెప్ట్ నాకు మైండ్ ఎక్కేలోపు మీరు ఏదో క్లిక్ చేస్తా టక్కున వచ్చేస్తుంది ఆ గుయి. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ది నేను టూల్లో అర్థం చేసుకోవాలి కదా, టూల్లో మీరు చెప్పిన కాన్సెప్ట్ ని ఇక్కడ క్లిక్ చేస్తే నేను వెళ్ళగలను అన్నది నాకు తెలియాలి కదా అన్నది అనమాట. అది నేను నా తరపున ప్రాక్టీస్ చేసుకోవాలి, అది దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అది అందుకు కొంచెం స్టార్టింగ్ లో అట్లీస్ట్ ఇప్పుడు ఒక కనీసం వారం అన్నా ఈ 1.5 hours కంటిన్యూ చేస్తే బాగానే ఉంటదేమో నా ఉద్దేశం. ఓకే అండి, ఓకేనండి. సో నేను అట్లయితే ఈవినింగ్ తీసుకుంటానండి ఆ కంటిన్యూషన్. ఓకేనండి, సారీ అండి అలానే. ఇంకా ఎందుకంటే మేము మా తరపు నుంచి కూడా హోంవర్క్ చేసుకోవాలి కదా, మీరు ఎంత కష్టపడి చెప్తున్న వాల్యూని మేము ప్రాక్టీస్ చేసుకుంటే అట్లీస్ట్ నా తరపు చెప్తున్నాను అనమాట. నేను మీరు వింటున్నాను. మళ్ళీ చెప్తున్నాను, సీక్వెన్స్ మిస్ అవ్వద్దు. ఎలా చెయ్యాలి అనే దానికి, ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే చాలా మంది నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. ఇదే నా ఊహ కాదు, ఇది ఆల్రెడీ ఓకే అంతా అయిపోతుంది, 60% అయిపోతుంది, 70% కూడా అయిపోతుంది. ఇది ఎలా చేయాలని అంటారంటే, ఇది ఎక్కడ క్రియేట్ చేయాలంటారు, కథం ఇది ఎక్కడ క్రియేట్ చేయాలన్నారా అంతేనండి. అది అలా ఆ పరిస్థితి కాకుండా నేను నా తరపు నుంచి కూడా ప్రాక్టీస్ చేసుకోవడానికి, అదే నా వీక్నెస్ చెప్తున్నాను మీకు అనమాట. మీరు చెప్పిన కాన్సెప్ట్ ను అర్థం చేసుకుంటున్నాను, నోట్ ప్యాడ్ రాసినప్పుడు బాగానే ఉంటుంది. తర్వాత గుయి దగ్గరికి వచ్చేటోటికి నేను అది కనెక్ట్ కాలేకపోతున్నాను అనమాట. అంటే నేను ప్రాక్టీస్ చేయట్లేదని. సో ఆ హోంవర్క్ కూడా చేసుకుంటానికి ఇనిషియల్ గా ఇప్పుడు నేను గూయిలో ఇంకా నేను అఫీషియల్ గా మీకేం గూయి చూపించట్లా, నేను డిజైన్ గురించి మాట్లాడుతున్నాను. నేను స్లోగా చూడండి ఎలా డిజైన్ చేసుకుంటూ వెళ్తున్నాను, నేను స్లోగా ఎలా అప్లికేషన్ డిజైన్ చేసుకుంటూ వెళ్తున్నా. ఇది ఒక లెవెల్ డిజైన్, ఇంకొక లెవెల్ డిజైన్ కూడా ఉంటుంది. నేను ఓకే, ఇప్పుడు క్లాస్ ఎందుకు క్రియేట్ చేశాడని మీరు అడిగితే ఎవరికైనా ఏం సమాధానం చెప్తారు? చెప్పగలిగేటట్టు ఉండాలి. ఎందుకంటే బాబు అప్లికేషన్ క్రియేట్ చేసేటప్పుడు డిఫాల్ట్ గా పెగా come up with some default classes, because the entire application structure and design is completely depends upon the classes. Okay, Pega have some built-in classes. Apart from that, when we create an application also, it will create some default classes. దాన్నే ఫ్రేమ్వర్క్ అంటారు ఒక రకంగా చెప్పాలంటే. మీకు అన్ని రెడీమేడ్ గా చేసి పెట్టేసి ఇచ్చేసింది, మీరేం చేయాలి, ఇంకా మీ యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్ ఆ స్పెసిఫికేషన్స్ ఓపెన్ చేసి డెవలప్ చేసుకోవాలి.
అలా డెవలప్ చేసుకునే భాగంగా ఇది ఒక రిక్వెస్ట్ వచ్చింది, ఇలా ఒక లోన్ ప్రాసెసింగ్ సంబంధించింది. ఓకే, ఇది లోన్ ప్రాసెసింగ్ అంటున్నాడు కాబట్టి దీనికి ఒక వర్క్ క్లాస్ నేను క్రియేట్ చేశా. ఓకే, ఇక్కడ వర్క్ క్లాస్ కూడా క్రియేట్ చేసుకోవాలా? ఓకే, క్రియేట్ చేశాము. ఓకే, డేటా క్లాసులు కొన్ని కావాల్సినవి కాబట్టి డేటా క్లాసులు కొన్ని క్రియేట్ చేశాము. ఓకే, ఇది ప్రాపర్టీస్ ఉన్నాయి. అల్టిమేట్ గా క్లాసెస్ లో ప్రాపర్టీస్ క్రియేట్ చేయడం నథింగ్ బట్ డేటా మోడల్ అంటుంటారు, దాన్ని డేటా మోడల్ అంటారు. ఓకే ఓకే, ఈ డేటా మోడల్ మనం క్రియేట్ చేసుకున్నాము. ఓకే, డేటా మోడల్ కూడా క్రియేట్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ డిజైన్ సంహౌ కొంతవరకు కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఏం క్రియేట్ చేసుకోవాలండి? యూజర్ ఇంటర్ఫేస్ లు క్రియేట్ చేసుకోవాలి. ఓకే, యూజర్ ఇంటర్ఫేస్ లు కూడా క్రియేట్ చేసుకున్నారు. తర్వాత మీరు రన్ చేయాలి, ఎగ్జిక్యూషన్ చేయాలి. అంటే యూజర్ ఇంటర్ఫేస్ లో డేటా ఎంటర్ చేసి సబ్మిట్ చేసాం అనుకోండి, లోన్ రిక్వెస్ట్ క్రియేట్ అవ్వాలి, లోన్ రిక్వెస్ట్ లో డేటాబేస్ లో సేవ్ అవ్వాలి. ఇది ఇంప్లిమెంటేషన్ కిందకు వస్తుంది. ఇప్పటి వరకు నేర్చుకుంటుంది డిజైన్ కిందకు వస్తుంది. అర్థమైందా? ఓకే ఓకే అప్పుడు డేటా సబ్మిట్ చేశాను, సబ్మిట్ చేసేటప్పుడు నేను ఇంటిగ్రేషన్స్ కలెక్ట్ అవ్వాలి, లేకపోతే డేటాబేస్ లో సేవ్ అవ్వాలి, లేకపోతే ఇంకొకటి కావాలి. అదంతా ఇంప్లిమెంటేషన్ కిందకు వస్తుంది, ఇదంతా డిజైన్ కిందకు వస్తుంది. ఓకే, సో ఈవినింగ్ చూద్దామండి. ఓకేనండి, థ్యాంక్ యూ. ప్రాపర్టీస్ 9 o'clock కి. సురేష్ గారు, అది మార్నింగ్ పెట్టుకుని సరిపోతుందండి. మళ్ళీ డైలీ 2 క్లాసెస్ అంటే మళ్ళీ అదే సేమ్ ప్రాబ్లం. ఈ చెప్పిన దాకా ప్రాక్టీస్ చేయాలి, మళ్ళీ మార్నింగ్ చేయాలంటే కొంచెం ఇదవుతుందండి. కొంచెం ట్రై చేసాం వల్ల టుమారో మార్నింగ్ డైలీ 1.5 వరకు. ఓకే, నాదేం లేదండి. అదే డైలీ 1.5 ఉంటే ఇప్పుడు 1.5 hour చెప్పారు మీరు. నాది ప్రాక్టీస్ చేయడానికి ప్లస్ ఉన్న సమ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి కదండి. ఇంట్లోనే ఉంటున్నాము, కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. ప్లస్ ప్రాక్టీస్ చేసి మళ్ళీ నైట్ క్లాసెస్, మళ్ళీ మార్నింగ్ క్లాస్ ఉంటుంది. బ్యాక్ టు బ్యాక్ వల్ల కొంచెం ప్రాక్టీస్ చేయడం కష్టం అవుతాము. అందుకని ఈ రోజు చెప్పిందంతా ఈ రోజు చేసుకుంటాము, రేపు మార్నింగ్ క్లాసెస్ బాగుంటుంది అనుకుంటాను నేనైతే. మరి అలాంటప్పుడు ఒక 5 minutes 10 minutes వినండి, అయిపోతుంది టాపిక్. ఓకేనా? ఓకేనండి. అందరికీ ఓకే అనుకుంటానండి. నాకు వీకెండ్స్ ఏదో ఒక రోజు కావాలంటే మార్నింగ్ ఈవినింగ్ చేయొచ్చేమో అని సజెషన్. ఓన్లీ వీకెండ్స్, నాట్ వీక్ డేస్. అంతేనండి. వద్దులేండి సార్. Okay. I have created almost how many types of properties? Single properties and page list property and page group property and page property. So similarly, now show in App Explorer, all these are the n number of properties I have created for this my personal loan account. Customer account చూడండి, customer address and customer bank accounts. Indirectly I am maintaining the relation between, I think చూడండి, ఇలా ఇప్పుడు క్రియేట్ చేయొద్దండి. ఒక కస్టమర్ బ్యాంక్ అకౌంట్స్ లో అకౌంట్ నెంబరు, బ్యాంక్ నేమ్, మళ్ళీ కస్టమర్ అకౌంట్స్ అని ఉంది. మళ్ళీ ఈ కస్టమర్ అకౌంట్స్ ఏ ప్రాపర్టీ, ఇది డేటా ప్రాపర్టీలో ఉంది. ఇలా ఎప్పుడు తప్పుగా క్రియేట్ చేయొద్దు, దీనివల్ల చైన్ పెరిగిపోతూనే ఉంటుంది. మళ్ళీ చూడండి, అంటే ఇందాక మనం అన్ఫార్చునేట్లీ ఒక రాంగ్ గా ఈ కస్టమర్ అకౌంట్స్ అనే ఒక ప్రాపర్టీని ఒక డేటా క్లాస్ లో క్రియేట్ చేసాం. ఇది తీసేయండి. ఇలా క్రియేట్ చేశారంటే ఎప్పుడైనా ఆ రికర్సివ్ అనేది ఇన్ఫైనైట్ అన్నమాట. అర్థమైందా? రికర్సివ్ అనేది ఇన్ఫైనైట్. చూడండి, ఆధార్ నెంబరు, కస్టమర్ అకౌంట్స్. ఈ కస్టమర్ బ్యాంక్ అకౌంట్స్ లో మీరు ఏం చేశారు? అకౌంట్ నెంబరు, బ్యాంక్ నేమ్ అన్నారు, బాగానే ఉంది. కానీ అన్ఫార్చునేట్లీ బై మిస్టేక్ ఈ కస్టమర్ అకౌంట్స్ అనే ఒక ప్రాపర్టీ కూడా మళ్ళీ డేటా బ్యాంక్ అకౌంట్ లో క్రియేట్ అయిపోయింది. దానివల్ల ఏమవుతుంది? ఎప్పుడు మళ్ళీ ఈ ప్రాపర్టీ ఓపెన్ చేసినా రికర్సివ్నెస్ అయిపోతుంది. సో అందుకని బై మిస్టేక్ జరిగిందని. ఓకే, సో నా దగ్గర లాస్ట్ ప్రాపర్టీ క్రియేషన్ లో లాస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే, నౌ క్లిక్ ఆన్ క్రియేట్ వన్ మోర్ ప్రాపర్టీ. నౌ ఈ కస్టమర్ ఉన్నాడు, వీడికి సంబంధించిన ఫర్ ఎగ్జాంపుల్ ఒక మార్క్స్ ఉన్నాయి అనుకోండి, లేకపోతే మార్క్స్ లిస్ట్ అంటున్నాను. కస్టమర్ కి సంబంధించిన మార్క్స్ లిస్ట్. క్లిక్ ఆన్ క్రియేట్ అండ్ ఓపెన్. ఇక్కడ టైప్ చేంజ్. ఇక్కడ చూడండి, వాల్యూ లిస్ట్, వాల్యూ గ్రూప్ అని రెండు ఉన్నాయి. ఇక్కడ ఇందాక మనం పేజ్ లిస్ట్ చూసాము, పేజ్ గ్రూప్ చూసాము. మరి వాల్యూ లిస్ట్ ఏంటి, వాల్యూ గ్రూప్ ఏంటి? వాల్యూ లిస్ట్ ఏంటి, వాల్యూ గ్రూప్ ఏంటి?
సో చూడండి, వాల్యూ లిస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ వాల్యూస్. పేజ్ లిస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ పేజెస్. ఒక పేజ్ లిస్ట్ లో కలెక్షన్ ఆఫ్ పేజెస్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ పేజ్ లిస్ట్ లో ఒక పేజ్ ని తీసుకుంటే దాంట్లో మళ్ళీ కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి. కానీ వాల్యూ లిస్ట్ అంటే ఏంటిది? కలెక్షన్ ఆఫ్ వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ మార్క్స్ అన్నారు అనుకోండి, ఇంట్ మార్క్స్ లో ఏముంటుంది? 23, 45, 67 అంతే. దీన్ని నేను వాల్యూ లిస్ట్ అంటాను. ఇండైరెక్ట్ గా చెప్పాలంటే అరే లిస్ట్ అంటారు. అరే లిస్ట్ అంటారు ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్ లో చెప్పాలంటే. ఇప్పుడు మీకు ఫస్ట్ మార్క్ కావాలంటే డైరెక్ట్ గా మార్క్స్ ఆఫ్ 1, మార్క్స్ ఆఫ్ 2 అంటారు అంతే. అంతేగాని మార్క్స్ ఆఫ్ 2 డాట్ అని అనరు. ఎందుకని? దట్ ఈస్ నాట్ ఎ పేజ్ అనమాట. మార్క్స్ ఆఫ్ 2 డాట్ అంటే మళ్ళీ అది పేజ్ అయిపోతుంది. కానీ ఇక్కడ ఇది నేను పేజ్ గురించి మాట్లాడలే, ఇది జస్ట్ వాల్యూ లిస్ట్. నార్మల్ ప్రాపర్టీకి దీనికి తేడా ఏంటంటే, నార్మల్ గా ఇంట్ శాలరీ అంటే ఒక వాల్యూని మాత్రమే హోల్డ్ చేస్తుంది. ఇంట్ శాలరీస్ అన్నారు అనుకోండి, అది మల్టిపుల్ శాలరీస్ ని హోల్డ్ చేస్తుంది. అంటే కామా సపరేటెడ్, విత్ కామా సపరేటెడ్. ఇది దీన్నేమో నేను డైరెక్ట్ ఇంటీజర్ అంటాను, దీన్నేమో అరే లిస్ట్ అంటాను, లేకపోతే వాల్యూ లిస్ట్ అంటాను. వాల్యూ లిస్ట్ అంటాను. కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ విత్ న్యూమరికల్ ఇండెక్స్, విత్ న్యూమరికల్ ఇండెక్స్ ఆర్ విత్ ఆర్డర్డ్ లిస్ట్ ఆఫ్ వాల్యూస్. ఆర్డర్డ్ లిస్ట్ ఆఫ్ వాల్యూస్. పేజ్ లిస్ట్ ని ఆర్డర్డ్ లిస్ట్ ఆఫ్ పేజెస్ అంటాను. ఇక్కడ అందుట్లో మళ్ళీ దీంట్లో పేజ్ అనే కాన్సెప్ట్ ఉండదు. ఒక మోర్ దెన్ 1 వాల్యూస్ అండి, విత్ కామా సపరేటెడ్ వాల్యూస్. మళ్ళీ వాల్యూ గ్రూప్. ఇప్పుడు నీకు శాలరీస్ ఆఫ్ ఫస్ట్ కావాలంటే శాలరీస్ ఆఫ్ 1, salaries of 1, salaries of 2 అంతే. ఒకవేళ అదే వాల్యూ గ్రూప్ అనుకోండి, salaries of తెలుగు మార్క్స్, ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్ ఆఫ్ ఇంగ్లీష్, ఇలా కాల్ చేస్తాం. దీనికి ఇంకా మళ్ళీ పేజ్ అనే కాన్సెప్ట్ ఏ ఉండదు. వాల్యూ లిస్ట్, వాల్యూ గ్రూప్, వెరీ సింపుల్. లెట్ మీ క్విక్లీ క్రియేట్ దిస్ ప్రాపర్టీ. టెక్స్ట్ చేంజ్ ఏమంటే మార్క్ లిస్ట్, వాల్యూ లిస్ట్ క్రియేట్ చేశాను. చూడండి, దాంట్లో వాల్యూ లిస్ట్ లో నువ్వు టైప్ చెప్పాలి కంపల్సరీగా. నువ్వు కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ అన్నాను కదా ఇక్కడ. ఓకే, మార్క్స్ లో 23, 45, 67, మోర్ దెన్ 1 వాల్యూ అంటే ఏంటి? ఏ టైప్ ఆఫ్ వాల్యూ? టెక్స్టా, ఇంటీజరా, స్ట్రింగా, ఏంటిది? సారీ, టెక్స్టా, ఇంటీజరా, ఏంటిది? ఓకే, నేనేం చేస్తున్నాను? ఇంటీజర్ వాల్యూస్ స్టోర్ చేస్తున్నాను. క్లిక్ ఆన్ సేవ్. ఇది వాల్యూ లిస్ట్. నౌ కమ్ బ్యాక్ టు యువర్ రిజిస్ట్రేషన్ ఫామ్ క్విక్లీ. నౌ గో. ఇవన్నీ ఏం అవసరం లేదు, డైరెక్ట్ నేను ఏం పెడుతున్నాను? మార్క్స్ లిస్ట్ అంటున్నాను. ఏంటిది? మార్క్స్ లిస్ట్ ఆఫ్ 1 2? ఏం రిఫర్ చేస్తున్నాం ఇక్కడ? S1. సబ్మిట్, సేవ్, యాక్షన్, రన్, ఎగ్జిక్యూట్. Now clipboard, refresh or standard thread. py temp work పేజే కదండి. ఈ py temp work పేజ్ లో కస్టమర్ అకౌంట్స్, దీంట్లో కలెక్షన్ ఆఫ్ ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్ వస్తాయి. చూడండి, కస్టమర్ అడ్రస్ లో ఏమొచ్చింది? కలెక్షన్ ఆఫ్ ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్. కానీ మార్క్స్ లిస్ట్ అలా ఉండదు. మార్క్స్ లిస్ట్ ఆఫ్ 1 వాల్యూ, మార్క్స్ లిస్ట్ ఆఫ్ 2 వాల్యూ, ఇలా ఉంటుంది. మార్క్స్ లిస్ట్ ఆఫ్ 1 వాల్యూ, మార్క్స్ లిస్ట్ ఆఫ్ 2 వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ కాపీ పేస్ట్. ఈసారి ఏంటిది? ఇది మార్క్ లిస్ట్ ఆఫ్ 2. ఎందుకంటే సేవ్. నౌ యాక్షన్, అగైన్ రన్, ఎగ్జిక్యూట్. నౌ రిఫ్రెష్. py temp వర్క్ పేజ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసింది నేను రన్ చేసిన తర్వాత. ఆబ్జెక్ట్ యొక్క రెఫరెన్స్ ఏంటిది? నేను ఎలా అయితే కస్టమర్ సీన్ రెఫరెన్స్ అన్నాను, py temp వర్క్ పేజ్ ఇది కూడా పెగానే ఇచ్చేసింది. నా కంట్రోల్లో కూడా ఏం లేదు ఇక్కడ. నా చూడండి, మార్క్స్ లిస్ట్ ఆఫ్ 1, మార్క్స్ లిస్ట్ ఆఫ్ 2. నేనేం వాల్యూస్ ఇవ్వాలా, ఏమి వాల్యూస్ ఇవ్వాలా. నౌ సింపుల్. సిమిలర్లీ వాల్యూ గ్రూప్ ఆల్సో. Now go and click on create property, marks list, మార్క్స్ అంటున్నా అంతే. క్లిక్ ఆన్ క్రియేట్ అండ్ ఓపెన్. ఈసారి చేంజ్ వాల్యూ గ్రూప్, ఇది కూడా టెక్స్టే. సేవ్. ఏం చేస్తాను?
రిజిస్ట్రేషన్ ఫామ్ ఈసారి ఏం చేస్తాను, మార్క్స్ కాదు, డాట్ మార్క్స్ ఆఫ్ తెలుగు అని నేను ఇచ్చేస్తాను. ఇది న్యూమరికల్ ఇండెక్స్ కాదు, అసోసియేటెడ్ ఇండెక్స్. సేవ్. ఇది మార్క్స్ కాదు, డాట్ మార్క్స్ ఆఫ్ ఇంగ్లీష్. సబ్మిట్. సేవ్. యాక్షన్. రన్. వాల్యూ లిస్ట్ అంటే కలెక్షన్ ఆఫ్ వాల్యూస్, కలెక్షన్ ఆఫ్ వాల్యూస్. పేజ్ లిస్ట్ అంటే కలెక్షన్ ఆఫ్ పేజెస్. మళ్ళీ పేజ్ లో మళ్ళీ కలెక్షన్ ఆఫ్ ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్ ఉంటాయి, కానీ వాల్యూ లిస్ట్ లో మళ్ళీ ప్రాపర్టీస్ అనే కాన్సెప్ట్ ఉండదు. వాల్యూ లిస్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఒక ప్రాపర్టీ, దాంట్లో మోర్ దెన్ 1 వాల్యూస్ ఉంటాయి అంతే, మోర్ దెన్ 1 వాల్యూస్ ఉంటాయి. స్టాండర్డ్ py temp work page. Now marks చూడండి. Okay, so these are nothing but different types of property creations and different types of different types of property creations, property data types, different types of. ఇప్పటి వరకు అయితే నేను నా యొక్క డేటా మోడల్ని నేను క్రియేట్ చేసుకున్నాను. నాకు ఇచ్చిన స్పెసిఫికేషన్ బట్టి నేను డేటా మోడల్ని కూడా క్రియేట్ చేసుకున్నాను. ఓకేనా? Okay, so that's all for today. We will discuss tomorrow same time. Thank you, Andy.